share an experience I had on November 23rd, 1998 that forever changed my life. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో చాలా భయంకరమైనది. ఇది సినిమా కథ కాదు, ఫిక్షనల్ స్టోరీ అంతకన్నా కాదు, నిజంగా జరిగిన అనుభవం. బిల్ వైస్ అనే వ్యక్తి యేసుక్రీస్తు అనుమతితో నరకంలో 23 నిమిషాలు గడిపాడు. అక్కడ ఆయన చూసిన భయంకరమైన దృశ్యాలు, విన్న శబ్దాలు, అనుభవించిన అగ్నివేడి మనం ఊహించలేనివి. ఆ స్థలం ఎంత భయంకరమో, ఆ శిక్ష ఎంత భరించరానిదో ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఆయన రాసిన 23 Minutes in Hell అనే పుస్తకం సంచలనాన్ని సృష్టించింది. ఆ పుస్తకాన్ని నేను చదివాను. ఆ అనుభవము ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంది. అప్పుడే నేను అనుకున్నాను, ఈ పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేయాలి అని. దాని కొరకు ఎంతో ప్రయాసపడ్డాను. ఈ పుస్తకం 2 భాగాలుగా ఉంటుంది. మొత్తం 10 పార్ట్స్. ప్రతి పార్ట్ కూడా ఉత్కంఠను రేపే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. పుస్తకం యొక్క పరిచయం. ఆదివారం నవంబర్ 22, 1998 నేను, నా భార్య యానెట్, మేము కలిసి మా స్నేహితుల ఇంటిలో సమయం గడిపాము. ఆ సాయంత్రం చాలా సాధారణంగా గడిచింది. మేము 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పడుకున్నాం. ఆ రాత్రి నా జీవితంలోనే ఇప్పటికీ వివరించడానికి కష్టమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఆ అనుభవం నా జీవితాన్ని మార్చేసింది. తెల్లవారుజాము 3 గంటలకు అకస్మాత్తుగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గాలిలోనికి విసిరివేయబడ్డట్టు గుర్తించాను. తర్వాత ఒక్కసారిగా నేల మీద పడిపోయాను. ఒక టన్నెల్లో ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపించింది. ఏమాత్రం నియంత్రణ లేదు. జైలుగదిలా కనిపించే ఒక చోట నేను కూలిపోయాను. ఆ జైలుగది కరుకైన రాళ్లతో నిర్మించబడి ఉంది. దాని తలుపులు బలమైన ఇనుప కంచెల్లా ఉన్నాయి. నేను పూర్తిగా నగ్నంగా ఉన్నాను. ఇది బంధించబడిన నిస్సహాయ స్థితిని పూర్తిగా నాకు కలిగించింది. ఇది కల కాదు, నేను నిజంగానే ఈ స్థలంలో ఉన్నాను. పూర్తిగా మేలుకొని స్పష్టమైన జ్ఞానంతో ఉన్నాను. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ నేను ఇక్కడ ఎందుకున్నాను, ఎలా వచ్చాను, ఈ స్థలం ఏమిటో పూర్తిగా చూపించి తిరిగి వచ్చేటప్పుడు ప్రభువు నాకు వివరించేంత వరకు నాకు తెలియదు. అక్కడ నేను ప్రవేశించగానే గమనించిన మొట్టమొదటి విషయం ఉష్ణోగ్రత. ఆ వేడి ఎంత ఎక్కువంటే అది సహజమైన వేడి కాదు. అక్కడ జీవించగల సామర్థ్యం అసంభవం. నేను ఆశ్చర్యపోయాను. ఇంత భయంకరమైన వేడిలో నేను ఎలా బ్రతికి ఉన్నానా అని. నేను ఎందుకు చనిపోలేదు? ఆ వేడికి నా శరీరం ఏ క్షణంలోనైనా ఆవిరిలాగా విచ్ఛిన్నం అవ్వచ్చు. కానీ నిజానికి అలా జరగలేదు. ఇదేమీ పీడకల కాదు, వాస్తవం. ఆ వేడి యొక్క తీవ్రత నాలో ఉన్న బలాన్ని, శక్తిని అణువణువున కృషించిపోయేలా చేసింది. ఇదంతా నేనెప్పుడూ ఎరగలేదు. కానీ నేను వాస్తవిక నరకంలో ఉన్నాను. ఈ విషయాలు వింటున్న మీకు ఇతను నిజంగా నరకానికి వెళ్ళాడా అనే భావన కలిగిందా? లేదా నరకానికి వెళ్ళిన వారెవరు తిరిగి బ్రతకడం అసాధ్యం కదా అని? ఒకవేళ మీరు నిజంగా నరకం ఉంది, అది మండుతూ ఉంది, దేవుడు చెడ్డవారిని నరకానికి పంపిస్తారు అని నమ్ముతున్నారా? మంచిదే. కానీ నా విషయంలో పైవేమీ నాకు సంబంధించినవి కావు. అవును, నేను నిజంగానే మండుతున్న వాస్తవికమైన నరక ప్రదేశానికి వెళ్ళాను. అది నేను మంచివాన్నా చెడ్డవాన్నా అని తీర్మానించడానికి కాదు, ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్ని తిరిగి తీసుకురావడానికే. ఇది విమర్శించడానికి కాదు, కానీ నరకం యొక్క వాస్తవికతను హెచ్చరికగా ఇవ్వడానికే. నరకం అనేది ఒక వాస్తవికమైన స్థలము. అది ఉనికి కలిగి ఉంది. దేవుని ఆశ ఏమిటంటే ఎవరూ అక్కడికి వెళ్ళకూడదు. కానీ సాధారణమైన వాస్తవం ఏమిటంటే ప్రతిరోజు ప్రజలు నరకానికి వెళ్ళే మార్గాన్ని కోరుకుంటూ అందులోనే జీవిస్తూ ఉన్నారు. నా భయానక ప్రయాణం శాశ్వతంగా కొనసాగినట్లు అనిపించింది. అయితే వాస్తవానికి అది అరగంట కన్నా తక్కువ సమయం మాత్రమే. ఆ 23 నిమిషాలు ఎప్పటికీ తిరిగి రావాలని అనుకోను. కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండొద్దు అని ఒప్పించడానికి ఆ 23 నిమిషాలు సరిపోతాయి. మరియు ఇప్పుడు నేను చూసిన, విన్న, అనుభవించిన వాటిని ఇతరులకు చెప్పడం నా జీవిత ఉద్దేశంగా మారింది. తద్వారా నరకపు అంచులలో ప్రయాణం చేస్తున్న వారిని దూరంగా తీసుకురావడానికి ఈ పుస్తకం లేదా ఈ అనుభవం సహాయపడుతుంది. మీరు నరకపు వాస్తవికతను స్వయంగా అనుభవించగలిగే అత్యంత సన్నిహిత వివరణ ఈ పుస్తకం లేదా వీడియో అని నా హృదయపూర్వక ఆశ. నా ప్రయాణం. నేను ఇంతకు ముందే నవంబర్ 22, 1998 జరిగిన నరక ప్రయాణాన్ని ప్రస్తావించాను. అదే రాత్రి నేను నా మంచపై నుంచి విసిరివేయబడి నరకపు లోతైన గుంతలో పడిపోయాను. ఆ బిలములో ఉన్న గోడలు 15 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతు ఉంది. అది ఒక జైలు గదిలా ఉంది. కఠినమైన రాతి గోడలు మరియు దృఢమైన కడ్డీలతో ఒక తాత్కాలిక నిర్బంధ ప్రాంతంలో ఉన్నట్లు అనిపించింది.
ఒక ఖైదీ తన చివరి గంటల కోసం వేచి ఉండి మరింత భయంకరమైన శిక్షను ఎదుర్కొనే ప్రదేశం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించినని వాక్యం చెప్తుంది. నేను ఆ గదిలో నేల మీద పడి ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను. నాకు ఒక శరీరం ఉన్నట్లు నేను గమనించాను. ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉన్నాను. నా తల ఎత్తి చుట్టూ చూశాను. నాకు అర్థమైంది, నేను ఈ గదిలో ఒంటరిగా లేను. భీకరమైన పరిమాణంలో ఉన్న 2 భయానక జంతువులను చూశాను. ఇలాంటి మృగాలను నేను ఇంతకు ముందు ఎన్నడూ చూసింది లేదు. ఈ జీవులు సుమారు 10 నుండి 13 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఇవి భయాన్ని పుట్టించడమే కాదు, భయం అనే భావనకు ఇంకా ఎంతో ఎత్తులో ఉన్నాయి. మనకంటే బలం గలవారు మనల్ని భయపెట్టడం సర్వసాధారణమే. కానీ ఇది అలా కాదు. ఈ ప్రాణులు ఈ లోక సంబంధమైనవి కావు. అవి సంపూర్ణ క్రూరత్వం గలవిగా చూశాను. అవి నన్ను స్వచ్ఛమైన అదుపులేని ద్వేషంతో చూస్తున్నాయి. ఆ ద్వేషపూరితమైన చూపు నన్ను బిగుసుకుపోయేలా చేసింది. భీకరమైన చెడు మరియు క్రూరత్వం నా ముందు నిలబడి ఉన్నాయి. వాటిలో చెడు మరియు భయంకరత్వము పూర్తిగా మిళితమైన ఒక రూపం కనిపించింది. నేను ఎక్కడ ఉన్నానో నాకు ఇంకా అర్థం కాలేదు. నేను పూర్తిగా భయాందోళనకు గురయ్యాను. నాకు ఎలాంటి సూచన లేకపోయినా, నేను అనుభవిస్తున్న దేనితోనూ పరిచయం లేకపోయినా, నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కాకపోయినా, నేను ఎదుర్కొన్నది ఊహించలేని వాస్తవం. ఒక హింసాత్మక మరణం ఖచ్చితంగా జరిగేలా కనిపించింది. ఆ కనిపించే జీవులు జంతువులు కావు. అవి మనుషులు కూడా కావు. ప్రతి జీవి కూడా పాములాగా ఉంది. కానీ మానవ ఆకారాన్ని ధరించినవిగా మనిషిలాగా కనపడ్డాయి. అవి దురాత్మలు. వాటి చేతులు మరియు కాళ్ళు సమానంగా లేవు. సమరూపము లేదు. మొదటి దానికి వికారమైన శరీరం, అంతటా గడ్డలు పొలుసులు ఉన్నాయి. పొడుచుకు వచ్చిన దవడ, రాక్షస పళ్ళు, గుంటలు పడిన కళ్ళు ఉన్నాయి. బలమైన కాళ్ళు, పాదాలు కలిగి ఆ గది అంతటా క్రోధంగా తిరుగుతూ ఉంది. రెండవ జీవి ఎత్తుగా సన్నగా ఉంది. పొడవైన చేతులు ఉన్నాయి. దాని శరీరం నిండా కత్తుల్లాంటి పదునైన పొలుసులు, చేతులలో 1 అడుగు పొడవున్న పంజాలు ఉన్నాయి. ఇది నిశ్చలంగా ఉంది. మొదటి దానికి భిన్నంగా ఉంది, కానీ క్రూరత్వం విషయంలో ఎక్కువే. ఆ 2 దురాత్మలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. వాటి భాష నాకు అర్థం కాలేదు. వాటి భావన మాత్రం స్పష్టంగా అర్థమైంది. అవి భయంకరమైన పదాలు. వాటి నోటి నుండి వెలువడే భాష భయంకరమైన దేవదూషణ భాష. దేవుని పట్ల తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేయడం. అకస్మాత్తుగా అవి నా వైపు చూశాయి. ఆకలితో ఉన్న వేటగాళ్ళలా వాటి కళ్ళు నన్ను చూడసాగాయి. ప్రాణాంతక సాలీడు వలలో చిక్కుకున్న కీటకంలా నేను నిస్సహాయంగా చిక్కుకున్నట్లు, భయంతో గడ్డకట్టినట్లు అనిపించింది. వాటి శత్రుత్వానికి గురయ్యానని నాకు తెలుసు. నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని దుష్ట ఉనికిని అనుభవించాను. నేను ఊహించిన దానికంటే అది ఎంతో ఎక్కువ. ఒక వ్యక్తికి ఉండే ఏ ద్వేషాన్నైనా అధిగమించే ద్వేషం వాటికి ఉంది. ఇప్పుడు ఆ ద్వేషం నేరుగా నాపై ఉంది. ఆ జంతువులు ఏమిటో అప్పటికి నేను గుర్తించలేకపోయాను. కానీ అవి నాకు హాని చేస్తాయని మాత్రం తెలుసు. నేను లేచి పరిగెత్తాలనుకున్నాను. కానీ నేను అసహ్యకరమైన గది నేల మీద పడి ఉన్నప్పుడు నాకు అర్థమైంది, నాలో బలం ఏమాత్రం లేదని. నేను కదలలేకపోతున్నాను. నేను నిస్సహాయంగా కదలలేని స్థితిలో ఎందుకున్నాను? నేను గోతులోనికి దిగిన వారి వలనైతిని. నేను బలహీనుడనైతిని. ఇది సాధారణంగా శరీరానికి కలిగే నీరసం కన్నా ఎక్కువే. ఇది అన్ని విధాలుగా బలహీనతే. నేను కొన్ని నిమిషాలే అక్కడ ఉన్నప్పటికీ మానసికంగా, భావోద్వేగపరంగా ఎంతో అలసిపోయాను. మనం ఏడ్చినప్పుడు, దుఃఖపడినప్పుడు మనలో ఎంతో శక్తిని కోల్పోతాం. బాధ నుండి నివారణ పొందిన తర్వాత తిరిగి కోలుకుంటాం. కొన్నిసార్లు సంవత్సరాలు పట్టొచ్చు. అయితే ఆ కొన్ని నిమిషాలు నాపై పడిన నిరాశావాదం భారం నుండి కోలుకోవడానికి ఇక ఎప్పటికీ సమయం ఉండదని భావించాను. యేసుక్రీస్తు నరకాన్ని మనుషుల కోసం తయారు చేయలేదు. పతనమైన సాతానుకు, వాడి దూతల కోసం దాన్ని తయారు చేశాడు. మానవులు అలాంటి వారు కాదు. వారిని దేవుడు తన మహిమ కొరకు, తనతో సహవాసం చేయడానికి నిర్మించారు. అటువంటి దురాత్మలు తప్పించుకునే మార్గం లేకుండా బాహ్య చీకటిలోనికి శాశ్వతంగా బహిష్కరించడం మనల్ని భయానక భావనతో నింపాలి. ఇంకొక 2 జీవులు ఆ గదిలోనికి వచ్చాయి. ఈ 4 జీవులు నా కోసమే కేటాయించబడ్డాయని అనిపించింది. నా యొక్క హింస వారికి వినోదాన్ని పంచేదిగా ఉంది. అవి లోపలికి రాగానే అకస్మాత్తుగా వెలుగు అదృశ్యమైంది. అది పూర్తిగా కటిక చీకటిగా మారింది. ఇంత అకస్మాత్తుగా తీవ్రమైన చీకటి ఎందుకు ప్రారంభమైందో తెలియదు. ఆ వెలుగు అక్కడ నిరంతరం ఉండదని, ఆ చోటుకు చీకటి నిత్యస్థానం అని గ్రహించాను.
ఆ దురాత్మలలో ఒకటి నన్ను చేతితో లేపింది. ఆ దురాత్మ యొక్క బలం అద్భుతంగా ఉంది. ఎంతగా అంటే అది నన్ను కేవలం ఒక మంచినీటి గ్లాసు ఎత్తినంత సులభంగా ఎత్తి గోడకు విసిరేసింది. నేను నేల కూలిపోయాను. మన బలం కన్నా దాని బలం 1000 రెట్లు ఎక్కువ అని గ్రహించాను. అది నాలో కలిగిన భావన. అయితే నా శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయి. నాకు విపరీతమైన నొప్పి కలిగింది. అయితే ఆ నొప్పి నెమ్మదిగా మెత్తబడింది. ఆ నొప్పి యొక్క పూర్తి భారాన్ని నేను పూర్తిగా అనుభవించలేదని అర్థమైంది. కానీ అది ఎలా నిరోధించబడింది అని అనుకున్నాను. రెండవ మృగం దాని పదునైన పంజాలతో పొడవైన పొడుచుకు వచ్చిన రెక్కలతో వెనక నుండి గట్టిగా పట్టుకుంది, అచ్చం ఎలుగుబంటి పట్టుకున్నట్టుగా. అది నన్ను దాని ఛాతీలోనికి నొక్కినప్పుడు దాని శరీరానికి ఉన్న పదునైన సూదులు నా వీపు భాగాన్ని గుచ్చాయి. నేను కేవలం దాని చేతిలో మెత్తని దూది బొమ్మలా ఉన్నాను. దాని పంజాలతో నా చేతిలో గుచ్చి నా శరీరాన్ని చీల్చింది. నేను క్రింద పడిపోయాను. అప్పుడు నా మాంసం రిబ్బన్లలా వేలాడుతూ కనిపించింది. ఈ జీవులకు మానవుల శరీరం పట్ల ఏమాత్రం గౌరవం లేదు. నిజానికి అది ఎంత చక్కగా తయారు చేయబడింది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ వ్యాయామం, మంచి ఆహారం, నియమాలు పాటించేవాడిని. కానీ నా శరీరం నా కళ్ళ ముందు నాశనం అవ్వడం చూసి అవేమీ ముఖ్యం కాదని నాకు అర్థమైంది. మరణం ద్వారా నేను ఈ హింస నుండి తప్పించుకోలేనని నాకు తెలుసు. అది ఒక అవకాశం కూడా కాదు. ఎందుకంటే మరణం నాలోనికి చొచ్చుకొని వచ్చింది, కానీ అది నన్ను తప్పించుకుంది. నా వేదనను చూసి ఆ దురాత్మలు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాయి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళ వేదనలు నన్ను పట్టుకుని ఉండెను. శ్రమయు వేదనయు నాకు కలిగెను. ద లివింగ్ డెడ్, బ్రతికియున్న మృతులు. నేను కనికరం కోసం ప్రాధేయపడ్డాను, కానీ వాటికి దయ అనేది ఇసుమంతైనా లేదు. దయ చూపడానికి వారు అనర్హులు, ఎందుకంటే అవి పూర్తిగా చెడుతో నింపబడ్డాయి. కనికరం అనేది పరలోక దేవుని వరమై ఉన్నది. నేను అనుభవిస్తున్న మానసిక వేదన వర్ణించలేనిది. అటువంటి దుష్టుల నుండి కనికరం కోసం ప్రాధేయపడడం అనేది నన్ను మరింత హింసించాలన్న వారి కోరికను వారిలో పెంచడమే అవుతుంది. నా గాయాల నుండి ఎటువంటి ద్రవాలు రావడం లేదు. రక్తం కానీ నీరు కానీ రాలేదని ఇలా ఎందుకు జరుగుతుందో అని కూడా నేను ఆలోచించలేకపోయాను. ఆ తలంపు కూడా నాకు రాలేదు. నరకం యొక్క వాస్తవికత మన అనుభవానికి చాలా దూరంగా ఉంది. ఏ భాష కూడా దానిని తగిన విధంగా వర్ణించలేదు. ఆ భయంకర జీవుల నుండి వచ్చే దుర్వాసన నాకు చాలా వికారం కలిగించింది. అది పూర్తిగా అసహ్యంగా దుర్వాసనతో కుళ్ళిపోయి ఉంది. ఇప్పటి వరకు నేను అలాంటి దుర్వాసనను ఎన్నడూ చూడలేదు. మీరు ఊహించగలిగే ప్రతి కుళ్ళిన వస్తువును, అంటే తెరిచిన మురికి కాలువ, కుళ్ళిన మాంసం, చెడిపోయిన గుడ్లు, పుల్లని పాలు, చనిపోయిన జంతువుల కుళ్ళిన మాంసం మరియు గంధకం తీసుకుని 1000 రెట్లు ఎక్కువ చేయగలిగితే మీరు దగ్గరగా రావచ్చు. ఇది అతిశయోక్తి కాదు. నిజానికి ఆ వాసన నన్ను చంపి ఉండాలి. అది అంత విషపూరితమైనది. ఆ స్థలంలో నేను అనుభవించిన కొన్ని విషయాలు భూమి ఉపరితలంపై సాధ్యమయ్యే దానికంటే 1000 రెట్లు దారుణంగా ఉన్నాయని నాకు తెలుసు. ఆ క్రూర జంతువుల వాసనలు, వాటి యొక్క బలము, చెడ్డ విషపూరితమైన అసహ్యకరమైన దుర్వాసనలు, అరుపుల కేకలు, చాలా పొడి వాతావరణం, ఎవరూ లేని ఒంటరితనం. నేల మీద నేను నెమ్మదిగా కదులుతూ నా శరీరాన్ని ఈడ్చుకుంటూ గది యొక్క తలుపు వైపుకు కదిలాను. నాకు ఏమీ కనిపించలేదు, కానీ ఆ తలుపు ఉన్న దిశ గుర్తుంది. చివరిగా నేను ఆ తలుపు యొద్దకు చేరుకొని ఆ జైలు గది లాంటి సెల్ నుండి బయటకు వచ్చాను. ఆ జీవులు స్పష్టంగా నన్ను ఆపకుండా వెళ్ళడానికి అనుమతి ఇచ్చాయి. అక్కడ నుండి బయటకు రాగానే వీలైనంత త్వరగా దూరంగా పారిపోవడమే నా లక్ష్యం. నేను లేచి నా కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నా, కానీ చిన్న కదలిక కూడా ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. ఇంతలా ఎందుకు అని నేను ఆలోచించాను. చివరకు నేను నిలబడగలిగాను. అదే సమయంలో సాధారణ కదలిక ఎంత కష్టమైందో చూసి చాలా నిరాశ చెందాను. నేను ఇప్పుడు గది బయటే ఉన్నాను, అయినా నేను పరిగెత్తలేకపోయాను. భయము నన్ను పాములా చుట్టేసింది. తర్వాత లెక్కలేనంత మంది వేదనతో వేస్తున్న కేకలు విని నేను భయపడ్డాను. ఎందుకంటే ఆ శబ్దాలకు చెవులు పగిలిపోయేలా ఉన్నాయి. ఆ భయానక అరుపులు నాలో నుంచి నేరుగా వెళ్ళి నా అంతరాత్మలోనికి చొచ్చుకుపోయినట్లుగా అనిపించింది. ఒకప్పుడు నేను ఒక స్పెషల్ టెలివిజన్ రిపోర్టర్ గురించి విన్నాను. ఆ న్యూస్ రిపోర్టర్ జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి జైలులో రాత్రంతా గడిపాడు. ఖైదీలు రాత్రంతా ఏడుస్తూ, మూలుగుతూ, అరుస్తూ ఉన్నారని, ఆ శబ్దం కారణంగా తాను నిద్రపోలేకపోయానని అతడు చెప్పాడు. ఇప్పుడు నేను నిలబడి ఉన్న ఈ ప్రదేశం అలానే చాలా దారుణంగా ఉంది. ఆ భయాందోళనల మధ్య, చెవులు పగిలే అరుపుల ధ్వని మధ్య నా ఆలోచనలను కూడగట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను.
నేను నరకంలో ఉన్నాను. ఇది నిజమైన ప్రదేశం. నన్ను నేనే ఒప్పించుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ నా ఊహకు కూడా అందడం లేదు. ఇది నేను కాదు. నేను చాలా మంచివాణ్ణి కదా అనుకున్నాను. భయం తట్టుకోలేనంత తీవ్రంగా ఉంది. కానీ నేను మళ్ళీ చనిపోలేను. భూమి మీద ఉన్న ఏ ఒక్కరూ ఇంత భయంకరమైన స్థలం ఉంది అని గుర్తించరు. అది వారికి తెలియదు కూడా. అయినా వారు నమ్మరు. కానీ నరకం అనేది నిజం. అది ఉంది. ఈ స్థలం అంత భయంకరంగా, అంత తీవ్రంగా, అంత శత్రుత్వభరితంగా ఉంది. ఇది ఎంత భయానకమో వర్ణించడానికి నా మాటలు సరిపోవు. ఈ భయాన్ని అతిశయోక్తిగా వర్ణించడం అసాధ్యం. నేనక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. కానీ ఆ స్పృహ నా మనసులోకే రాలేదు. ఆ విషయం ప్రభువే నాకు స్వయంగా వివరించారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది. కొన్ని లేఖనాలు అర్థం చేసుకుంటే దేవుడు కొన్ని సంగతులు మరుగు చేయగలరని అర్థమవుతుంది. నేను గది బయట నిలబడి ఉన్నప్పుడు నేను ఆ చీకటిని అనుభూతి చెందగలిగాను. నిర్గమకాండము 10:21లో చేతికి తెలియనంత చిక్కని చీకటి కోసం లేఖనం మాట్లాడుతుంది. ఇది భూమి మీద ఉన్న చీకటి కాదు. నేను ఒకప్పుడు అరిజోనాలోని బొగ్గు గనిలో ఉన్నాను. అది పూర్తిగా కాంతి లేకుండా ఉంది. నేనేమీ చూడలేకపోయాను. అయినప్పటికీ అది నరకంలోని చీకటి లాంటిది కాదు. ఇక్కడ చీకటికి దాని స్వంత శక్తి ఉన్నట్లుగా ఉంది. అది నన్ను దహించే శక్తి. ఆ చీకటి వెలుతురు లేకపోవడం వలన కలిగినది కాదు. దానిలో ప్రత్యేకమైన దుష్టశక్తి ఉంది. అది మరణ భయాన్ని కలిగించే అనుభూతిని ఇస్తుంది. లోనికి చొచ్చుకుని పోయే దుష్టత్వం గలది. నరకం అనేది విశ్రాంతి లేని మరియు హింస, భయంకరమైన దుఃఖం యొక్క ప్రదేశం. అభేద్యమైన చీకటి యొక్క ప్రదేశం. అగ్ని నిరంతరం ఉండే ప్రదేశం. అక్కడ శరీరం మరియు ఆత్మకు విశ్రాంతి లేని స్థలం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నరకం ఎంతో భయాన్ని కలిగిస్తుంది. కానీ అందరిలో కొందరు మరింత వేదనను అనుభవిస్తారు. జైలు గదిలా కనిపించే ఆ స్థలంలో నుంచి నేను బయటికి వచ్చి నా కుడివైపు చూశాను. మరియు దూరం నుండి మంటలు మసకగా కనిపించాయి. ఆ మంటలు ఒక పెద్ద గొయ్యి నుండి వస్తున్నాయని నాకు తెలుసు. ఆ గొయ్యి నాకు 10 మైళ్ళ దూరంలో ఉంది. అది 1 మైలు వెడల్పు కలిగి ఉంది. ఉగ్రంగా దహిస్తున్న మహా అగ్ని సముద్రం. ఇది నాకు తెలిసిన అనేక విషయాలలో ఒకటి మాత్రమే. నా ఇంద్రియాలు చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. జ్వాలలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ ఆ చీకటి కాంతిని మింగేసినట్లు అనిపించింది. ఆకాశ రేఖ కొద్దిగా మాత్రమే కనిపించింది. ఆ చీకటి ఒక బ్లాక్ హోల్ లాంటిది. మన విశ్వంలో బ్లాక్ హోల్స్లో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతారు. ఆ శక్తి ఎంత బలంగా ఉంటుందో తెలుసా? కాంతి కూడా అందులో నుండి తప్పించుకోలేదు. నరకంలో చీకటి కూడా అలాగే ఉంది. కాంతి ఏ రకంగానూ ప్రసరించలేనంత గాఢమైన చీకటి. కనబడిన కొద్ది ప్రదేశం కూడా ఆ మంటల వెలుగులోనే నేను చూడగలిగాను. ఆ నేల అంతా పాడుబడి నిర్జనమైన రాళ్లతో నిండి ఉంది. అక్కడ పచ్చదనం అనేది లేదు. జీవం అనేది లేదు. గడ్డి పరక కూడా లేదు. పూర్తిగా పాడైపోయినటువంటి బీడు భూమి, శూన్య ప్రదేశం. యెహెజ్కేలు 26:20 పాతాళంలో పాడైన స్థలం కోసం వ్రాయబడి ఉంది. భూమిపై ఎడారుల్లో కూడా, కఠినమైన వాతావరణంలో కూడా అలవాటు పడిన ప్రాణులు ఉంటాయి. వాటికి సహజమైన అందం కూడా ఉంటుంది. కానీ నేను చూసిన ప్రదేశం ఎడారిలా కాదు, పూర్తిగా ఎండిపోయి బంజర భూమిలా ఉంది. నాకు కలిగిన అత్యంత బాధాకరమైన ఆలోచనలలో ఒకటి, నేను నా భార్యను ఎప్పటికీ చేరుకోలేనని గ్రహించాను. ఈ ప్రదేశంలో నా ఉనికి గురించి ఆమెకు అస్సలు తెలియదు. నేను ఆమెను మళ్ళీ ఎప్పటికీ చూడను. నా స్థితిని, నా శాశ్వత నాశనాన్ని ఆమెకు నేను చెప్పలేను. నేను నా భార్య చాలా సన్నిహితంగా ఉండేవారం. భూమిపై ఎప్పుడైనా విపత్తు సంభవించి ఆ రోజు విడివిడిగా ఉంటే నేను ఆమెను చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటానని ఖచ్చితంగా చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నేను ఏమి చేయను? ఆమెను మళ్ళీ నేను ఎప్పుడు చూడకపోవడం అన్న ఆలోచనే నాకు అసహనంగా, అసాధ్యంగా అనిపించింది. నేను ఎప్పటికీ ఇక్కడ నుండి బయటపడలేను అని గ్రహించాను. నాకు ఏం జరిగిందో నా భార్యకు చెప్పే అవకాశం లేదు. ఆ ఆలోచనే భరించలేనిదిగా ఉంది. ఎడబాటు శాశ్వతమని గ్రహించడం, తీవ్రమైన వేదన, ఒంటరితనపు బాధ, అందువల్ల నిరాశ మనస్సును ముంచెత్తుతుంది. గాలి మొత్తం పొగతో నిండిపోయి ఉంది. ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా అసాధ్యమైన వాతావరణం. కుళ్ళిన మృతదేహాల దుర్వాసన, అసహ్యమైన దుర్గంధం వ్యాపించి ఉంది. దూరంలో ఎగిసిపడుతున్న భయంకరమైన అగ్నిజ్వాలలు చుట్టుపక్కల ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసినట్టుగా అనిపించింది. నేను తగిన శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది. వాతావరణంలో ఆక్సిజన్ కొరత వలన ఒక్క శ్వాస కోసం తపన పడుతూ గట్టిగా ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. గాలిలో తేమ, తడి ఏమీ లేదు. ఒక శ్వాస కోసం ఎంతో విలవిలలాడాను. ఇక్కడ
నేను అనుభవించిన అత్యంత భయంకరమైన అనుభూతుల్లో ఒకటి ఆగని దాహం మరియు నా గొంతుక ఎండిపోవడం. నాకు చాలా దాహం వేసింది. నా నోరు చాలా ఎండిపోయింది. నేను రోజుల తరబడి ఎడారి గుండా పరిగెత్తినట్లు అనిపించింది. నీరు లేదు, గాలి లేదు, తేమ లేదు, ఎక్కడా నీరు లేదు. నేను ఒక్క చుక్క నీటి కోసం తీవ్రంగా కోరుకున్నాను. లూకా 16:23లో పాతాళంలో ఉన్న ధనవంతుడు ఒక్క చుక్క నీటి కోసం తప్పించాడు. అలాగే నాకు కూడా ఒక్క చుక్క నీరు అత్యంత విలువైనదిగా కనిపించింది. నీరు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం. అది నిజంగా అత్యంత దయానీయంగా ఉంటుంది. నాకు నా భార్యకు నీరు ఎప్పుడు ఎంతో విలువైనదిగా అనిపించింది. నీరు జీవాన్ని ఇచ్చే పదార్థం, కానీ నరకంలో ఎలాంటి జీవము లేదు. అది అంతా నిర్జీవమే. ఈ సంపూర్ణ నిరాశ ఆలోచనలు నా మనసును నింపుతున్నప్పుడు నేను మసకగా నిర్జీవంగా ఉన్న గుహలోని అగ్ని జ్వాలలను చూశాను. నేను భూమిపై ఆస్వాదించిన అద్భుతమైన జీవితం ఇప్పుడు ఇంకా పూర్తిగా వేరైపోయింది. అది కేవలము గతంలో ఉన్న ఒక జ్ఞాపకం మాత్రమే. ఇక్కడ పని లేదు, లక్ష్యం లేదు, జ్ఞానం లేదు, ఎవరితోనూ మాట్లాడడానికి లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అవకాశమే లేదు. జీవితానికి ఏ ఉద్దేశము ఉండదు. జీవితం అంతా ముగిసినట్టే. మరియు నాలో ఒక నిరుపయోగమైన క్షీణత నా ఆత్మలో వ్యాపించింది. ఆ భయంకరమైన వికృత జీవులను చూసినప్పుడు వాటి పదునైన పొలుసులు, వాటి గడ్డలు, వంకర తిరిగిన అవయవాలు, వాటి నుండి వచ్చే నీచమైన దుర్వాసన, పొగతో నిండిన దట్టమైన వాతావరణాన్ని చూశాక నేను నా జీవితాన్ని మరలా తిరిగి పొందాలని తప్పించాను. నా అందమైన భార్య కోసం నేనెంతో ఆలోచించాను. నా అందమైన భార్య యొక్క ప్రేమగల ఆకుపచ్చ కళ్ళు, జీవితం పట్ల ఆమెకు ఉన్న ఉత్సాహం, ఆమె పరిపూర్ణమైన మృదువైన చర్మం మరియు నా పట్ల ఆమెకున్న గొప్ప ప్రేమ. నా మనస్సు ఆమె కోసం ఎంతో తప్పించిందో చెప్పలేను. స్పష్టమైన ఆకాశం, తెల్లటి మేఘాలు, సూర్యరశ్మి మరియు స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. తప్పిపోయిన వారు ప్రభు సన్నిధి నుండి నిత్యనాశన శిక్షను అనుభవిస్తారు. దేవుడు లేకుండా ఎవరు జీవించలేరు. మీరు శ్వాసించే ప్రతి శ్వాస ఆయన ఇస్తున్నదే. ఆయన దయ మనల్ని కప్పుతూ ఉంది. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. అందరి మీద సమృద్ధిగా వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. వేసవి సాయంత్రపు ఆనందాన్ని, శీతాకాలపు చల్లదనాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. రుచి కలిగిన ఆహారాన్ని, పండ్ల రసాన్ని ఆస్వాదించే ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. మీరు ప్రేమ అనే పరమానందాన్ని అనుభవించి ఉండవచ్చు. ఇవన్నీ దేవుని యొక్క బహుమతులు, ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలు. కానీ నరకంలో ఇవన్నీ మీ నుండి తీసివేయబడతాయి. ఇప్పుడు మీరు దేవుని యొక్క స్వరూపము కలిగిన గౌరవాన్ని కూడా మీ నుండి కోల్పోతారు. దుష్టులు అగ్నిలు కాలిపోతారు, కానీ పూర్తిగా నశించరు. ఆ నరకంలో ఎవరితో ఒకరితోనైనా కలిసి మాట్లాడాలి అనిపించింది. ఒక తీవ్రమైన సంభాషణ కావచ్చు, సాధారణ సంభాషణ కావచ్చు. అది జరగడం ఇప్పుడు ఎంతో విలువైనదిగా అనిపించినా అది పూర్తిగా సాధ్యం కాని విషయం. ఈ సంగతులు నాలో మెదులుతూ ఉన్నాయి, కానీ ఆ ఆలోచనలు కలిగి ఉండడం నరకంలో వ్యర్థం. అవి చేదు నిరాశకు, తీవ్ర నిరాశకు దారితీస్తాయి. అది అంతులేని శాశ్వతత్వంతో నిండిన వాస్తవం. నేను ఇప్పుడు ఎదుర్కొంటున్న వాస్తవాన్ని ఎలా అంగీకరించగలను? అది నొప్పి, నష్టం, ఒంటరితనం మరియు విధ్వంసంతో కూడిన శాశ్వత వాస్తవం. ఒక అత్యంత దయనీయమైన అస్తిత్వం. ఇది అసాధ్యం. నా స్వల్ప జ్ఞాపక క్షణం కరిగిపోయింది. మళ్ళీ నేను నా భయంకర ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొన్నాను. నా మానసిక పలాయనం కొద్ది సెకండ్లే కొనసాగింది. ఈ భయానకం శాశ్వతంగా ఉంటుంది అని గ్రహించాను. ఆ జ్ఞానం మళ్ళీ నన్ను ఒక ఆందోళనకరమైన మానసిక స్థితిలోనికి నెట్టింది. ఆ సమయంలో దేవుని సహాయం కోసం వేడుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న ప్రస్తావనే అసలు నా మనసులోనే దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తిగా నేను అక్కడ ఉన్నాను. ఆ దురాత్మలలో ఒక జీవి నన్ను తిరిగి బందీ గృహానికి ఈడ్చుకుని వెళ్ళింది. మరొక దురాత్మ నా తలను పట్టుకొని క్రింద వేసి నలిపివేస్తూ ముక్కలుగా చేయడం ప్రారంభించింది. తర్వాత ఆ 4 జీవులు నా కాళ్ళు చేతులు పట్టుకొని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. నేను వాటి ముందు ఒక నిర్జీవ ఆహారంలో ఉన్నాను. నేను చాలా భయపడ్డాను. ఆ భయాన్ని వర్ణించడానికి పదాలు లేవు. అవి నా శరీరాన్ని విడదీయబోతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా నేను ఆ గది నుండి బయటకు తీసివేయబడ్డాను. నేను ముందుగా కొంత దూరం నుండి చూసిన ఆ అగ్నిగుండం ప్రక్కన నన్ను ఉంచడం జరిగింది. బైబిల్ ప్రకారం నరకం అనేది ఆరని అగ్నితో, శోకం మరియు బాధతో నిండిన నిత్యకాలం అవుతుంది. చాప్టర్ 2 అగాధం. ఆ భయంకర జీవుల చేతుల నుండి తప్పించబడ్డందుకు ఒక క్షణికమైన ఉపశమనం కలిగింది. కానీ ఇప్పుడు నేను అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్న విస్తారమైన జ్వాలల అగాధపు గుంట దగ్గర నిలబడి ఉన్నాను. అక్కడ మండుతున్న అగ్నిజ్వాలలు తెరిచి ఉన్న గుహలోనికి ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ చీకటి భయానకమైన సమాధి లాంటి వాతావరణాన్ని చూసినప్పుడు అది తన మృతులను మిరింగిన నోరులా అనిపించింది.
ఆ అగాధంలో వినిపిస్తున్న శాపగ్రస్తుల అరుపులతో ఆకలితో ఉన్న అగ్నిగుండము ఎప్పుడూ సంతృప్తి చెందలేదు అనిపించింది. నిజానికి ఆ వేడి భరించలేనంతగా ఉంది. నేను కూడా ఆ అగ్నిగుండంలో పడకముందే తప్పించుకోవాలని అత్యంత తాపత్రయంగా కోరుకున్నాను. ఈ సమయంలో నాకొక అనుభవం జ్ఞాపకం వచ్చింది. ఈ అనుభవాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే సెప్టెంబర్ 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగిన జంట టవర్ల విధ్వంసం నాకు గుర్తుంది. కొంతమంది 2000 డిగ్రీల వేడి ఎదుర్కోవడం కంటే కిటికీ నుండి దూకి మరణాన్ని పొందాలనుకున్నారు. అంత ఎత్తు నుండి పడిపోవడం భయంకరమైనదే. నివేదికల ప్రకారం ఆ ఉష్ణోగ్రతలో ఒక వ్యక్తి కేవలం 15 సెకండ్లలో పూర్తిగా దహనం అవుతాడు. అంటే ఆ 15 సెకండ్ల వేడి కూడా తట్టుకోలేక వారు క్రింద దూకి చనిపోయారు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం భూమి మధ్య భాగంలో ఉష్ణోగ్రత సుమారు 12,000 డిగ్రీల వరకు ఉంటుంది. అలాంటి ఘోరమైన వేడి తీవ్రతను యుగయుగాలు తట్టుకోవడం అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఆ జ్వాలల గుండా మనుషుల ఆకారాలు, వేదనతో కదిలే కదలికలను నేను చూశాను. నరక శిక్షను పొందుతున్న ఆత్మల నుండి వినిపిస్తున్న కేకలు చెవులు పగిలేలా ఆగకుండా వినిపిస్తూ ఉన్నాయి. ఆ స్థలం ఎంత మాత్రము క్షేమము కాదు. కనీసం కొంచెం సేపైనా విశ్రాంతిని ఇచ్చే స్థలం కాదు. మీడియాలో మనం ఉగ్రవాదుల క్రూరమైన చర్యల గురించి వింటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో వారిని విడితీయడం లేదా తల నరికించి క్రూరంగా వారిని శిక్షించడం కోసం వింటూ ఉంటాం. అయితే ఖైదీ చేయబడిన వీరు తాము పొందబోయే శిక్ష తలుచుకొని, ఆ ఖైదీలు అనుభవించిన బాధను తలుచుకోండి. నరకంలో ఈ భయానక స్థితి ఒక్క క్షణం కూడా ఆగదు. అది శాశ్వతంగా కొనసాగుతుంది. నరకంలో ఒక పెద్ద అగాధపు గుంతలో బంధించబడిన ప్రజలు ఉన్నారు. దానిని భయంకర జీవులు చుట్టుముట్టాయి. ఎవరూ కూడా తప్పించుకోలేరు. అలా చేసే ఏ ప్రయత్నమైనా వృధానే అవుతుంది. అక్కడ మానవుల బలం ఆ దురాత్మల శక్తికి ఏమాత్రం సాటిరాదు. ఆ నిరాశలో ఉన్న ప్రజల కోసం నాకు తీవ్రమైన వేదన కలిగింది. అదే సమయంలో ఇప్పుడు నేను కూడా ఆ అగాధంలో నెట్టివేయబడి నశిస్తాను అని అనుకున్నాను. నేను చిన్నప్పుడు బలహీనంగా ఉన్న చిన్నపిల్లలను కాపాడడానికి వారి గొడవల మధ్యలో దూరేవాణ్ణి. అలా చేయడం వలన చాలాసార్లు నేను కూడా ఎన్నో దెబ్బలు తిన్నాను. కానీ అక్కడ నిలబడి సహాయం చేయకుండా ఉండలేకపోయాను. టీవీలో న్యాయం కోసం నిలబడి బలహీనులను కాపాడే హీరోలే నా ఆదర్శం. అయితే నిజంగా ఇతరుల కోసం శ్రద్ధ చూపడం, వారి పట్ల భారం కలిగి ఉండడం అనేది దేవుని స్వభావం. మనమందరం దేవుని నుండి వచ్చాము కాబట్టి ఎక్కువ మందిలో ఈ భావన సహజంగా ఉంటుంది. ఈ రక్షణాసక్తి నేను పెద్దవాడనైన తర్వాత కూడా కొనసాగింది. కానీ ఇప్పుడు బలహీనమైన, శిక్షింపబడుతున్న ఒక్క ఆత్మకు కూడా సహాయం చేసే శక్తి లేకుండా ఉండడం వలన నేను మరింత కృంగిపోయాను. భయం, నిరాశ మరియు అంతులేని నరక యాతనలో ప్రజలు ఉండడం చూసి నేను భరించలేకపోయాను. ఇప్పుడు మీరు మీ జీవితంలో అత్యంత భయానక క్షణాన్ని గుర్తు తెచ్చుకోండి. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఫ్లోరిడా తీరంలో సర్ఫింగ్ చేస్తున్నాను. అది ఉదయం. జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. ఒక సొరచేపల గుంపు మమ్మల్ని చుట్టుముట్టాయి. అప్పుడు మేము ఆతృతగా ఒడ్డుకు చేరుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాం. ఈ గందరగోళంలో దగ్గరలో ఉన్న ఒక సహోదరుని కాలు పూర్తిగా తెగిపోయింది. ఆ సమయంలో ఒక షార్కు చేప నా బోటును గట్టిగా తాకి నన్ను పూర్తిగా నీటిలో పడగొట్టింది. నా స్నేహితుడు రేణితో కలిసి నేను నిజంగానే షార్కుల మధ్య ఈదుతూ ఉన్నాను. సముద్రంలో రక్తం మరియు షార్కు చేపల సంఖ్య, ఇది ఖచ్చితంగా మరణమే అనిపించింది. ఆకస్మికంగా 9 అడుగుల షార్కు చేప నా కాలును తన పదునైన పళ్ళతో పట్టుకుని నీటిలోకి లాగింది. కానీ ఏ కారణం లేకుండా అది నన్ను వదిలేసింది. ఒక గాయం కూడా, కనీసం ఒక గీత కూడా పడకుండా. దేవునికి కృతజ్ఞతలు. వెంటనే రేణితో కలిసి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాము. ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒక మంచి సర్ఫర్ని అయినప్పటికీ పూర్తిగా 2 సంవత్సరాలు నీటి దగ్గరకు పోలేదు అంటే నమ్మగలరా? ఇది నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన అనుభవాల్లో ఒకటి. కానీ నరకంలో శాశ్వతంగా యుగయుగాలు ఎదుర్కొనే భయానక జీవితం దానితో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే నరకానికి ఒక్కసారి వెళ్తే ఇక తప్పించుకునే మార్గమే లేదు. అక్కడ ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు. నిజానికి మిగతా అన్ని ఇంద్రియాలు బాధను అనుభవిస్తాయి. చెవులు భయంకరమైన శబ్దాలు, అరుపులు, నరకంలో శిక్ష అనుభవిస్తున్న పాపుల కేకలు వింటాయి. కళ్ళు భయంకరమైన భూతం లాంటి వికృతమైన దృశ్యాలు చూడగలుగుతాయి. ముక్కు మూకమ్ముడిగా కలగలిసిన దుర్వాసన, ఊపిరాడకుండా చేసే గాఢమైన మరియు కుళ్ళిన మాంసం నుండి వచ్చే దుర్వాసన కంటే దారుణమైన వాసనను చూడగలదు. నేను మొదటి చాప్టర్లో చెప్పిన విధంగా మొదట నేను ఆ జైలు గదిలోకి దిగిన తర్వాత గమనించిన మొదటి విషయం, నేను పూర్తిగా నగ్నంగా ఉన్నాను.
ఆ స్థితి ఇప్పుడు ఉన్న భయాన్ని, నిస్సహాయతను మరింతగా ఎక్కువ చేస్తుంది. జీవితంలో స్థిరపడిన వారు, ఆరోగ్యకరమైన వ్యక్తులు, గొప్ప పేరున్నవారు అందరి ముందు నగ్నంగా చేయబడితే ఎంతో సిగ్గును, అవమానాన్ని అనుభవిస్తారు. అయితే ఆ భయానక నరక వాతావరణంలో అలాంటి అవమానం ఇంకెంత ఎక్కువగా భయాన్ని, అనుభూతిని కలిగిస్తుందో మీరే ఆలోచించండి. చరిత్రలో జరిగినటువంటి ఒక వాస్తవికత సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది యూదులను నగ్నంగా చేసి, అవమానపరిచి, విషవాయువుతో నిండిన గ్యాస్ ఛాంబర్లోకి వేసి చంపడం మీకు తెలుసు కదా. వారు ఎన్నో బాధలు, అవమానాలు అనుభవించారు. కానీ వారిని నగ్నంగా చేయడం అనేది వారి గౌరవాన్ని పూర్తిగా తీసివేయడమే, వారిని ఘోరంగా అవమానించడమే, వారి భయాన్ని మరింత పెంచడమే అవుతుంది. ఇది అందుకోసం చేసిన ప్రయత్నమే. ఈ లోకంలో ఎందరో భయంకరమైన మరణాలు చవిచూశారు. కానీ అవి శాశ్వతంగా ఉన్నప్పుడు హింస ఎంత భయంకరమో. నరక శిక్ష శాశ్వతం. శిక్షలో స్థాయిలు ఉన్నప్పటికీ నరకం అన్ని విధాల దుర్మార్గులకు భయంకరమే. అక్కడ నివసించేవారు అపవాది, వాడి దూతలు, రక్షణ లేని అవిశ్వాసులు మాత్రమే. పూర్తిగా అలసి సొమ్మసిల్లిపోవడం వలన కలిగే బాధను నరకంలో నేను అనుభవించాను. అక్కడ నిరంతరాయంగా మానసిక, భావోద్వేగ, శారీరక బాధల వల్ల నిద్రలేమి అనే దుష్టచక్రం నిరంతరం కొనసాగుతూ ఉంది. మీరు కొద్దిసేపైనా విశ్రాంతి పొందాలని ఎంతగా తపించినా అది అక్కడ ఎప్పటికీ అసాధ్యమే. ఎందుకంటే అది నరకం. ఒకసారి ఊహించండి, 48 గంటల పాటు నిద్ర లేకపోతే మీకు ఎంత దారుణంగా అనిపిస్తుంది. నరకంలో మీరు ఎప్పటికీ నిద్రపోరు, విశ్రాంతి పొందరు, నిశ్శబ్దం ఒక్క క్షణం కూడా దొరకదు. నేను కేవలం 23 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నప్పటికీ ఆ శిక్ష, వేదనకరమైన దుస్థితి వారాల తరబడి నిద్రపోలేదన్న భావన కలిగించింది. కాలం గడుస్తున్న కొద్దీ అది మరింత దారుణమవుతుంది. అక్కడ ఎప్పటికీ మనసుకు శాంతి ఉండదు. శిక్షల వలన, అరుపుల ధ్వని వలన, భయం వలన, తీవ్రమైన దాహం వలన, శ్వాస ఆడకపోవడం వలన ఎప్పటికీ విశ్రాంతి లేదు. నిద్ర అనేది కరువవడం, దుర్వాసన, భరించలేని వేడి, నిరాశ మరియు మనుషుల నుండి పూర్తిగా వేరుపరచడం వలన ఇవన్నీ అక్కడ భరించలేని బాధను ఇంకా పెంచుతాయి. నాకు ఒక్క మనిషితోనైనా మాట్లాడాలి అని తపన కలిగింది. కానీ ఆ అవకాశం ఎప్పటికీ లేదని నాకు తెలుసు. అక్కడ ఏ రకమైన సాంగత్యం, సంభాషణ, మానవ సంబంధం అనేది అస్సలు ఉండదు. మన జీవితంలో మానవ సంబంధాలు అనేవి ఎంత విలువైనవో మనం మర్చిపోతూ ఉంటాం. ఒక మనిషి తన మరణ సమయం దగ్గర పడుతూ ఉన్నప్పుడు తన చుట్టూ ఖరీదైన వస్తువులు కాదు కానీ తనను నిజంగా ప్రేమించి తన గురించి శ్రద్ధ చూపించే మనుషులు ఉండాలని కోరుకుంటాడు. అయితే నరకంలో మీరు ప్రేమించే వ్యక్తిని మళ్ళీ ఎప్పటికీ కలవలేరన్న వాస్తవం అంగీకరించడం అత్యంత కష్టమైన విషయం. మనిషిలో సహజంగా ఉండే ఆత్మీయత, మాట్లాడాలి అనే తపన, ప్రశ్నలు అడగాలి అనే కోరిక, లేదా తన బాధలో పాలు పంచుకునే వ్యక్తితో సంబంధం కలిగి ఉండాలి అనే ఆకాంక్ష నరకంలో ఎప్పటికీ తీరదు. దానికి బదులుగా మీరు ఎదుర్కొనేది భయంకరమైన రాక్షస మృగాలే. మీరు ఎవరో, ఎంత ప్రసిద్ధిగాంచిన వారో, ఎంత ప్రభావం గలవారో, లేదా పేరు ప్రఖ్యాతులు లేని వ్యక్తో, అది ఏమాత్రం ముఖ్యం కాదు. అక్కడ మీరు నిజంగానే ఒంటరిగా ఉంటారు మరియు మీ చుట్టూ ఉండేది రాత్రింబగళ్ళు వేదనతో కేకలు వేస్తున్న ఆత్మలతో నిండి ఉన్న అగాధమే. అవును, ఆ విస్తారమైన అగ్నిగుండంలో కొన్ని చోట్ల ప్రజలు గుంపులు గుంపులుగా వేయబడతారు. వారు కలిసి ఉన్నారని అనిపించినా వారందరూ ఒకే రకమైన శిక్షను అనుభవిస్తున్నందుకే అలా ఉన్నారు. కానీ ప్రతి వ్యక్తి తీవ్రమైన వేదనలో ఒంటరిగా ఉంటాడు మరియు అతనిపై అగ్నిగంధకపు వర్షము కురుస్తున్నప్పుడు భయంతో అరుస్తాడు. అది అతనికి తీరని ఒంటరితనమే అవుతుంది. పశువులను వధశాలలోనికి త్రోసినట్టుగా వారు ఉంటారు. అటువంటి తీవ్రమైన వేదనలో ఉన్న ఆత్మకు సంభాషణకు అవకాశం ఉండదు కదా. అదనంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక స్థిరత్వం కోల్పోయి పిచ్చివాళ్ళవడానికి చివరి దశలో ఉన్నట్లు నేను గమనించాను. అయితే వారు పూర్తిగా పిచ్చివాళ్ళు అవుతారని నేను నమ్మను. ఎందుకంటే వారు పిచ్చివారు అవడం అంటే ఒక రకంగా తప్పించుకునే మార్గం దొరికినట్లే. కానీ అది అలా జరగదు. వేరువేరు స్థాయిలలో హింసలు, వివిధ స్థాయిలలో శిక్షలు ఉంటాయని నాకు తెలుసు. అన్ని ప్రాంతాలు భయంకరంగా ఉన్నాయి. ఉపశమనం లేదా ఓదార్పుకు చోటు లేదు. చాలా స్థానాలు చాలా దారుణంగా ఉన్నాయని కూడా తెలుసు. అయితే నరకంలో ఏ ప్రాంతమైనా, శిక్షావిధి కలిగే ఏ స్థలమైనా, యాతన కలిగించే ఏ స్థలమైనా మన మనసు ఊహించగలిగిన దానికంటే అత్యంత ఘోరంగా ఉండబోతుంది.
23 మినిట్స్ ఇన్ హెల్ అనే పుస్తకంలో చాప్టర్ 3. నేను ఆ పెద్ద అగ్నిగుండం దగ్గర నిలబడినప్పుడు అప్పటికప్పుడు దాడి చేసేవారు ఎవరూ కనిపించలేదు. కాబట్టి నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడానికి నాకు కాస్త సమయం దొరికింది. ఒక అగ్నిపర్వతం పేలినప్పుడు లావా ఆకాశం నుండి పడే విధంగా అక్కడ నిప్పు, మండే రాళ్ళు వర్షంలా పడుతున్నాయి. ఆ మంటల నుండి వచ్చే పొగ చాలా దట్టంగా ఉండడం వల్ల కొద్ది దూరం మాత్రమే కనిపించింది. నాకు కనిపించిన ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. అగ్నిగుండం నుండి చాలామంది బయటకు రావడానికి, తమను తాము బయటకు లాక్కోవడానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తూ ఉండడం చూశాను. కానీ అక్కడ నుండి తప్పించుకోవడానికి ఏ మార్గమూ లేదు. నేను తల తిప్పి చూసినప్పుడు నేను ఒక గుహ మధ్యలో నిలబడి ఉన్నానని గమనించాను. గుహ గోడ నా చుట్టూ విస్తరించి ఆ పెద్ద అగ్నిగుండం వరకు వెళ్ళింది. నేను గోడల వైపు చూసినప్పుడు అవి వేలాది వికారమైన జీవులతో నిండి ఉన్నాయని చూశాను. ఈ రాక్షస జీవులు అన్ని పరిమాణాలు, ఆకారాలలో ఉన్నాయి. వాటిలో కొన్ని 4 కాళ్లతో ఎలుగుబంట్లంత పెద్దవిగా ఉన్నాయి. మరికొన్ని నిటారుగా నిలబడి గొరిల్లాలంత పరిమాణంలో ఉన్నాయి. అవన్నీ చాలా భయంకరంగా, వికృతంగా ఉన్నాయి. వాటి మాంసం కుళ్ళిపోయినట్లు, వాటి అవయవాలన్నీ వంకరగా, అసమానంగా ఉన్నట్లు అనిపించింది. కొన్ని అతిపెద్ద పొడవైన చేతులను లేదా అసాధారణంగా పెద్ద పాదాలను కలిగి ఉన్నాయి. అవి నాకు బ్రతికి ఉన్న శవాల్లా అనిపించాయి. అక్కడ పెద్ద ఎలుకలు, 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు ఉన్న పెద్ద సాలీడులు కూడా ఉన్నాయి. చిన్నవి నుండి అతి పెద్దవిగా ఉన్న పాములు, పురుగులను కూడా చూశాను. నేను భయపడి నా కళ్ళను నమ్మలేకపోయాను. నా చూపు గోడల వైపు పైకి పాకుతున్న ఆ మృగాలను అనుసరించింది. అక్కడ గుహ పైభాగంలో ఒక రంధ్రం ఉన్నట్లు నేను చూశాను. అది దాదాపు 35 అడుగుల వ్యాసంతో పైకి వెళ్ళే ఒక సొరంగ మార్గానికి ప్రవేశద్వారం. ఆ భయంకరమైన జీవులు సొరంగం గోడలకు అటూ ఇటూ వరుసగా ఉన్నాయి. అవి చాలా దుర్మార్గమైనవి. వాటి కళ్ళు దుష్టత్వం, మరణంతో నిండిన కుండల వలె ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతిదీ మురికిగా, దుర్వాసనతో కుళ్ళిపోయినట్టుగా మరియు అసహ్యంగా ఉంది. ఈ జీవులకు సంబంధించి మరొక ప్రత్యేకమైన లక్షణం ఉంది. వాటికి మానవ జాతిపై ద్వేషం ఉన్నట్లు కనిపించింది. అవి దుష్టత్వానికి పరాకాష్ట. ఆ జీవులు గోడలకు గొలుసులతో కట్టబడినట్లుగా లేదా ఏదో ఒక విధంగా ఆ గోడలకు అతికబడినట్లుగా కనిపించాయి. అవి నా దగ్గరకు రాలేవని తెలుసుకొని నాకు చాలా ఉపశమనం కలిగింది. అకస్మాత్తుగా నేను సొరంగం గుండా పైకి ఎగబాకడం ప్రారంభించాను. నేను ఎలా, ఎందుకు పైకి ఎగబాకుతున్నానో నాకు తెలియలేదు. మొదట నేను నెమ్మదిగా పైకి ఎగబాకాను. ఆపై నేను ఇంకా పైకి వెళ్ళే కొద్దీ నరకంలోని విశాలమైన పాడుబడిన ప్రాంతాన్ని చూడగలిగాను. నేను ఇప్పుడు 1 మైలు దూరం విస్తరించి ఉన్నట్లు కనిపించిన ఆ భారీ గుంటలో మరింత భాగాన్ని చూడగలిగాను. అయితే ఇది నరకం యొక్క మొత్తం ప్రదేశంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆ పెద్ద అగ్నిగుండానికి కుడివైపున వేల సంఖ్యలో చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. అవి నాకు కనిపించినంత వరకు విస్తరించి ఉన్నాయి. ఒక్కొక్క గుంట 3 నుండి 5 అడుగుల వరకు మరియు 4 నుండి 5 అడుగుల లోతు వరకు ఉన్నాయి. ప్రతి గుంటలో నశించిపోయిన ఆత్మ ఉంది. కీర్తనలు 94:13లో ఈ గుంటల ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది. నేను చీకటిలోకి వెళ్లే కొద్దీ ఆ భయంకరమైన మృగాల భయం నన్ను పూర్తిగా ఆవరించింది. ఈ జీవులలో ఒక్కదానితో ఎవరు పోరాడగలరు అని నేను అనుకున్నాను. ఎవరూ పోరాడలేరు. చాలా వరకు చాలా భారీగా మరియు బలంగా ఉన్నాయి. ఒక్క క్షణం మా జిమ్లో నా భార్య మరియు నేను చూసిన ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. అతను మాకు తెలియదు, కానీ అతను చాలా పెద్దవాడు, శక్తివంతంగా నిర్మించబడినవాడు మరియు బలంగా ఉండడం వలన మేము అతన్ని ఆశ్చర్యంతో చూసేవాళ్ళం. అతను కూడా ఈ రాక్షసులకు సరిపోడు అని నేను అనుకున్నాను. పైకి వెళ్తూ ఉండగా దాదాపు 30 సెకండ్లు గడిచినట్లు అనిపించింది. అకస్మాత్తుగా ఒక కాంతి ప్రవాహం సొరంగం మొత్తాన్ని ఆవరించింది. ఆ కాంతి చాలా అద్భుతంగా, నేను ఎప్పుడూ చూడని ఒక స్వచ్ఛమైన తెల్లటి కాంతి. అది ఎంత ప్రకాశవంతంగా ఉందంటే నా ముందున్న వ్యక్తి ముఖాన్ని నేను చూడలేకపోయాను. కానీ తక్షణమే అతను ఎవరో నేను తెలుసుకున్నాను. నేను యేసు అని అన్నాను మరియు ఆయన నేను ఉన్నాను అని అన్నారు. నేను ఆయన పాదాల వద్ద పడిపోయాను. అది నేను చనిపోయినట్లుగా ఉంది. నేను తిరిగి స్పృహలోకి వచ్చినప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే గడిచినట్లు అనిపించింది. నేను ఇంకా ఆయన పాదాల వద్దనే ఉన్నాను. ప్రభువు సమక్షంలో నేను అనుభవించిన భావాలను మాటలలో వర్ణించలేను. కేవలం ఒక క్షణం ముందు యేసుని ఎరుగని మరియు శాశ్వతమైన వేదనకు శాపగ్రస్తులైన వారిలాగే
నేను నరకం యొక్క లోతైన భాగాలలో ఉన్నాను. ఆయన కనిపించిన వెంటనే నేను ఒక క్రైస్తవుడిని అనే జ్ఞానాన్ని నా మనస్సుకు తిరిగి ఇచ్చారు. నరకంలో నేను క్రైస్తవుడిని అనే జ్ఞానాన్ని ఆయన తీసివేశారు. దీనికి గల కారణాన్ని నేను కొద్దిసేపట్లో వివరిస్తాను. భయం స్థానంలో శాంతి మరియు ప్రమాదం స్థానంలో భద్రత వచ్చాయి. ఆయన నాపై ఉంచిన విలువ బయటపడినప్పుడు నిరుపయోగం, సిగ్గు మరియు అవమానం వంటి భావాలు అదృశ్యమయ్యాయి. అప్పుడే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో నేను నిజంగా అర్థం చేసుకున్నాను. నేను వెంటనే ఓదార్చబడ్డాను, రక్షింపబడ్డాను మరియు పూర్తిగా ఉపశమనం పొందాను. నేను ఆయన పాదాల వద్దే ఉండాలని కోరుకున్నాను. నరకం నుండి బయటపడినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. నేను యేసును ఎరిగినందుకు, నేను క్రైస్తవుడినైనందుకు చాలా కృతజ్ఞుడిని. నేను ఆయనను ఆరాధించాలని మాత్రమే కోరుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే నన్ను ఆ చీకటి గదిలో పడేసినప్పుడు ఉన్న కాంతి వాస్తవానికి ప్రభువు ఉనికి అని ఇప్పుడు నేను గ్రహించాను. ఆయన వెళ్ళిపోయినప్పుడు అది సాధారణ చీకటి స్థితికి తిరిగి వచ్చింది. చార్లెస్ స్టాన్లీ ఇలా అన్నారు, హేడిస్ పాతాళము అనేది వేదన మరియు బాధ కలిగించే ప్రదేశం. తీర్పు మరియు నరకం కొందరికి ఇతరుల కన్నా ఎక్కువ భరించదగినవిగా ఉంటాయి. నరకము అందరికీ ఒకేలా ఉండదు అనే వాస్తవం అది ఎవరికి మంచి ప్రదేశమని అనిపించదు. నరకంలో ఉన్న ప్రజలు దేవుడి నుండి మరియు మంచిదైన ప్రతి దాని నుండి శాశ్వతంగా వేరు చేయబడతారు. ఈ ఆలోచన నాకు ఇష్టం లేనప్పటికీ అగ్నిగుండం ఒక నిజమైన అక్షరమైన ప్రదేశమని నేను నమ్ముతున్నాను. టైటానిక్ మునిగిపోయిన సంఘటన గురించి నేను చూసిన ఒక ప్రత్యేక కార్యక్రమం నాకు గుర్తుకొచ్చింది. చల్లిగడ్డ నీటి నుంచి రక్షింపబడిన ప్రజలు ఎంత కృతజ్ఞతగా ఉన్నారో నేను గుర్తు చేసుకున్నాను. ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత కూడా వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవితం పట్ల వారికున్న కృతజ్ఞత తగ్గలేదు. ప్రతి రక్షింపబడిన వ్యక్తి తాము ఎలా రక్షింపబడ్డారో ఆ కథను వివరించేటప్పుడు వారి కళ్ళ నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. నేను యేసు పాదాల వద్ద మోకరిల్లినప్పుడు నాకు కూడా అలాంటి భావనే కలిగింది. కానీ అంతకంటే చాలా చాలా ఎక్కువ. నా కృతజ్ఞతను తగిన విధంగా వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటలు లేవు. నేను ఆయనకు పదే పదే కృతజ్ఞతలు చెప్పాలని మాత్రమే కోరుకున్నాను. నేను ఉపశమనం మరియు ఓదార్పు పొందినప్పటికీ అదే సమయంలో నేను చాలా పాపిగా మరియు అపవిత్రంగా ఉన్నట్లు భావించాను. ఒక పరిశుద్ధుడైన దేవుని సమక్షంలో నిలబడి నా పాపాల గురించి నాకు స్పష్టంగా అర్థమైంది. యేసు నా చేయి పట్టుకొని నా భుజంపై చేయి వేశారు. వెంటనే నాకు బలం తిరిగి వచ్చింది. నేను లేచి నిలబడ్డాను. నా తర్వాతి ఆలోచన, ఎందుకని నన్ను ఈ భయంకరమైన చోటికి పంపావు? నేను ఆ ప్రశ్న అడగకముందే ఆయన నాకు జవాబిచ్చారు. ఎందుకంటే చాలామంది ప్రజలు నరకం నిజంగా ఉందని నమ్మరు అని ఆయన నాతో అన్నారు. నా సొంత ప్రజలలో కొంతమంది కూడా నరకం నిజమని నమ్మరు. కొంతమంది క్రైస్తవులు నరకం నిజమని నమ్మరని విని నేను ఆశ్చర్యపోయాను. చాలామంది చనిపోతే పూర్తిగా నశించిపోతారని లేదా నరకం కేవలం ఒక మానసిక స్థితి మాత్రమేనని అనుకుంటారని నాకు తెలుసు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే బైబిల్ ఈ విషయం గురించి చాలా వివరంగా చెబుతుంది. అది మీరు కేవలం నశించిపోతారని బోధించదు. నరకం అనేది శాశ్వతమైన వేదనతో కూడిన ఒక స్థలమని బైబిల్ బోధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రజల పట్ల ప్రభువుకు ఉన్న లోతైన ప్రేమ నాకు అర్థమైంది. నరకం అనేది ఒక వాస్తవమని, అది ఎంత భయంకరమైనదో తెలుసుకోవడం వల్ల మీ కృతజ్ఞత మరియు ప్రశంస చాలా పెరుగుతాయి. ఆయన నన్ను రక్షించినందుకు నాకు చాలా చాలా కృతజ్ఞతగా అనిపించింది. అయితే మానవుల పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమ కారణంగానే ఈ స్థలం ఉందని వారు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. తద్వారా వారు దాని బదులు ఆయనతో జీవితాన్ని ఎంచుకోగలరు. 1 యోహాను 5:12లో మనకు ఈ యొక్క వాగ్దానం ఉంది. కుమారుడు జీవము గలవాడు, దేవుని కుమారుడు కలిగి లేనివాడు జీవము లేనివాడు అని. ఇంకా కొన్ని ఆలోచనలు నా మనసులోకి వచ్చాయి. అయితే ఆయన అద్భుతమైన సన్నిధిలో ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. కానీ నేను ఆ ప్రశ్నలు అడగకముందే ఆయన జవాబిచ్చేవారు. కీర్తనలు 139 2-4 వచనాలు ఇలా చెబుతాయి, నా ఆలోచనలను కూడా నీవు దూరం నుండి గ్రహిస్తావు. నా నాలుకపై ఒక్క మాట కూడా రాకముందే ఓ యెహోవా అది నీకు పూర్తిగా తెలుసు. కొన్నిసార్లు నా భార్యతో ఉన్నప్పుడు నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటాను. సరిగ్గా అప్పుడే ఆమె
నేను ఆలోచిస్తున్న విషయాన్నే చెబుతుంది. కొన్నిసార్లు ఒక పరిస్థితిలో అవతలి వారు ఏమి చెప్పబోతున్నారో లేదా చేయబోతున్నారో మేము కేవలం గ్రహిస్తాం. ఇలాంటివి జరిగిన తరువాత మేము ఒకరితో ఒకరు, నువ్వు సరిగ్గా ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు అదే చెబుతావని నేను అనుకున్నాను అని చెబుతాము. ఆ ఐక్యత అనేది వివాహాన్ని చాలా ప్రత్యేకంగా ఉంచే వాటిలో ఒక భాగమని నేను నమ్ముతాను. వివాహ బంధం అనేది ప్రభువు మన ప్రతి ఒక్కరితో కోరుకునే దానికి సమాంతరంగా ఉండాలి. అదే మీరు ఒకరి భావోద్వేగాలను ఒకరు, మరొకరి అంతర్దృష్టిని ఒకరు, కోరికలను మరియు ఆలోచనలు పంచుకునే లోతైన సన్నిహితమైన బంధం. నేను అక్కడ ప్రభువు ముందు నిలబడి ఉండగా ఈ అనుభవం కోసం నన్ను ఎందుకు ఎంచుకున్నావు అని అనుకున్నాను. దీనికి జవాబు రాలేదు. ఈ రోజు వరకు ప్రభువు నన్ను ఎందుకు ఎంచుకున్నారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. చాలా విధాలుగా అది నాకు అర్థం కాలేదు. మొదటిగా నేను ఒక రియల్టర్ని, బిల్లీ గ్రహం లేదా మదర్ తెరిసాను కాదు. రెండవది, నాకు క్రమం, పరిశుభ్రత మరియు ప్రశాంతత అంటే ఇష్టం. కానీ నరకం వాటికి పూర్తి వ్యతిరేకం. చాలామందికి క్రమం, పరిశుభ్రత మరియు ప్రశాంతత అంటే ఇష్టమని నాకు తెలుసు. అయితే నేను వాటి పట్ల ఎక్కువ అభిమానంతో ఉంటాను. నేను చిన్నప్పుడు కూడా నా గదిని శుభ్రంగా, నీటుగా ఉంచుకునేవాడిని మరియు నా బొమ్మలన్నీ సరిగ్గా అమర్చి ఉంచేవాడినని మా అమ్మ నాతో చెప్పేది. నేను చిన్నప్పుడు కూడా 3 పీసుల సూట్ని వేసుకునేవాడిని. అది నాకు చాలా ఇష్టంగా ఉండేది. అంతేకాకుండా నా భార్య మరియు నేను హారర్ సినిమాలంటే అసహించుకుంటాము మరియు వాటికి ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉండేవాళ్ళము. మేము మా ఇంట్లో మా జీవితాల నుండి ఏ దుష్ట ప్రభావాలు రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇవన్నీ కాకుండా నాకు వేసవి కాలం అంటే కూడా ఇష్టం ఉండదు. వేసవి నాకు చాలా వేడిగా అనిపిస్తుంది. యేసు నాతో ఇలా అన్నారు, వెళ్ళి ఈ స్థలం గురించి వారికి చెప్పు. ఎవరు అక్కడికి వెళ్ళాలని నాకు కోరిక లేదు. నరకము సాతానుకు మరియు అతని దూతల కోసం తయారు చేయబడింది. నేను ఆయనతో ఇలా జవాబిచ్చాను, అవును, నేను తప్పకుండా వెళ్తాను. అందరూ రక్షింపబడాలి అనేది దేవుని సంకల్పం. ఆయన చిత్తం చేయడానికి నాకు చాలా బలమైన కోరిక కలిగింది. ఆయన సమక్షంలో నాకు సాధారణంగా చాలా ముఖ్యమైనవిగా అనిపించే విషయాలు ఒక్కసారిగా చాలా అసంబద్ధమైనవిగా అనిపించాయి. ఆయనను సంతోషపెట్టే ఏదైనా పని చేయగలగడం నాకు చాలా గౌరవంగా అనిపించింది. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నన్ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు? నాకు ఒక చెడ్డ కల వచ్చిందని లేదా నేను పిచ్చివాడినని వారు అనుకుంటారు. బైబిల్ గ్రంథం అగ్నిగుండం, ఏడ్పు మరియు పండ్లు కొరుకుట గురించి మాట్లాడుతుంది. అక్కడ వారి పురుగు చనిపోదు మరియు అగ్ని ఆరదు. మనం నిజంగా నరకాన్ని నమ్మితే మనం పాపులమని దేవుని బ్రతిమలాడుతాము. ప్రభువు నాతో ఇలా అన్నారు, వారి హృదయాలను ఒప్పించడం నీ పని కాదు. ఆ బాధ్యత పరిశుద్ధాత్మది. నీ వంతు వెళ్ళి వారికి చెప్పడం. ఎవరిని ఒప్పించాల్సిన బాధ్యత నాది కాదని తెలుసుకోవడం నాకు చాలా ఉపశమనాన్ని ఇచ్చింది. ఆయన నాకు చాలా సులభమైన భాగాన్ని ఇచ్చారు. నేను చేయాల్సిందల్లా నా నోరు తెరచి ప్రజలకు చెప్పడం. అప్పుడు ఆయన వారిని తన దగ్గరకు ఆకర్షిస్తాడు. నేను అడిగాను, ఆ దెయ్యాలు నన్ను అంతగా ఎందుకు ద్వేషించాయి? అప్పుడు ఆయన ఇలా అన్నారు, ఎందుకంటే నువ్వు నా స్వరూపంలో చేయబడ్డావు మరియు అవి నన్ను ద్వేషిస్తాయి. చూసారా, దెయ్యాలు దేవుడిని నేరుగా బాధించలేవు, కానీ అవి ఆయన పిల్లలను, ఆయన సృష్టిని బాధించగలవు. తన సృష్టి బాధపడడం చూసి దేవుడు బాధపడతాడు. ప్రభువు మనల్ని ప్రేమిస్తాడు మరియు మనం ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, దీర్ఘాయువు గడపాలని కోరుకుంటాడు. నరకం గురించి ఎక్కువ మందికి హెచ్చరించాలని మరియు ఆ భయంకరమైన స్థలాన్ని నివారించడానికి వారు ఏమి చేయాలో వారితో పంచుకోవాలని ఆయన కోరుకుంటాడు. అప్పుడు నేను అన్నాను, ఆ దయ్యాలు చాలా శక్తివంతమైనవి. అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, నువ్వు చేయాల్సిందల్లా వాటిని నా నామంలో వెళ్ళగొట్టడమే. అకస్మాత్తుగా ఆయన సమక్షంలో నేను నరకంలో ఎదుర్కొన్న ఆ దెయ్యపు జీవులు ఇప్పుడు చాలా శక్తిహీనంగా అనిపించాయి. అవి గోడపై ఉన్న చీమల్లా కనిపించాయి. నా ప్రియమైన స్నేహితుడు పాస్టర్ రౌల్ గురించి ఆలోచించాను. ఆయనకు ప్రజల జీవితాల్లో దెయ్యాల ప్రభావాలను గుర్తించే అద్భుతమైన వరం, దేవుడు ఇచ్చిన వరం ఉంది. క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, ప్రార్థన శక్తిని ఆయన అర్థం చేసుకున్నారు. నేను అక్కడ ఉన్నప్పుడు 3 గురించి మాత్రమే ఆలోచించాను. ఆ 3వ వ్యక్తే నా యొక్క స్నేహితుడు పాస్టర్ రౌల్. ఇది జరిగిన ముందు రోజు రాత్రి మేము సందర్శించినది ఆయన మరియు ఆయన భార్య షారోన్ యొక్క ఇల్లే. అప్పుడు నాకు ఇది వెల్లడైంది. ఈ దెయ్యాలను జయించే శక్తి కంటే ముఖ్యమైనది ఏమిటంటే, లేఖనము చెప్పినట్టుగా
దెయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషించకండి, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడ్డాయని సంతోషించునని ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్పారు. బైబిల్ ఇంకా ఇలా చెబుతుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నిజమైన ప్రాధాన్యత ఇంకా పరలోకంలో పేర్లు వ్రాయబడని ఆత్మలపై, అంటే ప్రతిరోజు నరకానికి వెళ్ళే వారిపై ఉంది. ఒక స్వరంగం గుండా ప్రజలు ప్రవాహంలా నరకంలో పడిపోతున్న దృశ్యాన్ని చూడడానికి నాకు ఆయన అనుమతించినప్పుడు నేను వెంటనే చాలా భావోద్వేగానికి గురయ్యాను. నేను ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నరకానికి వెళుతున్న తన సృష్టి గురించి ఆయనకు కలిగే దుఃఖంలో ఒక చిన్న భాగాన్ని అనుభూతి చెందడానికి యేసు నాకు అనుమతి ఇచ్చారు. ఆయన ప్రేమ మన సామర్థ్యానికి చాలా అతీతమైనది మరియు మన ప్రేమ కంటే అది అనంతంగా గొప్పది. ఆయనకు కలిగే బాధలో ఒక చిన్న భాగాన్ని కూడా నేను భరించలేకపోయాను. నేను దయచేసి ఆపండి అని అన్నాను. నేను దాన్ని భరించలేకపోయాను. ఈ విషయాన్ని నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ మొత్తం అనుభవంలో దేవుని భావాలపై నాకు కలిగిన లోతైన అంతర్దృష్టి అది. ఆయన నిజంగా ప్రజలందరినీ ఎంతగా ప్రేమిస్తారో కొలవడానికి ఏ మార్గము లేదు. కేవలం ఒకే ఒక ఆత్మ నశించి నరకానికి పోయి ఆ భయంకరమైన చోటులో శాశ్వతంగా బంధించబడినప్పుడు అది ఆయనను చాలా బాధ పెడుతుంది. నేను ఆయనను అడిగాను, నేను అక్కడ ఉన్నప్పుడు నేను నిన్ను ఎందుకు తెలుసుకోలేదు? అప్పుడు ఆయన ఇలా అన్నారు, నేను దానిని నీ నుండి దాచాను. నరకంలో ఆ ఆత్మల నిస్సహాయతను నేను అనుభవించాలంటే నాకు యేసు తెలుసు అనే వాస్తవం నా మనసు నుంచి దాచబడాలి. నేను 1970 నుండి ఆయనను తెలుసుకున్నట్లుగా అక్కడ తెలుసుకుని ఉంటే ఆయన నన్ను రక్షిస్తాడని నాకు ఆశ ఉండేది. శాశ్వతంగా పోగొట్టుకున్న భావాన్ని అనుభవించడంలో నరకంలో అత్యంత ఘోరమైన భాగం. భూమిపై మనకు ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆశ ఉంటుంది. అత్యంత భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా మనం తప్పించుకుంటామని ఆశ ఉంటుంది. అది మరణం ద్వారా మాత్రమే అయినా సరే. కానీ అక్కడ మీకు ఏమాత్రం ఆశ లేదని ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎప్పటికీ బయటకు రారు. మీ ఆత్మ చనిపోదు మరియు మీరు శాశ్వతంగా నశించిపోయే ఒక వేదనలో ఉంటారు. సాతాను ప్రజలను పాపములో బందీలుగా ఉంచడానికి మరియు వారిని దేవుని నుండి శాశ్వతంగా విడగొట్టడానికి, చెరసాలకు లాగడానికి తన శక్తినంతా కూడా ఉపయోగిస్తాడు. బిల్లీ గ్రహం యొక్క మాటలు. చివరిగా ప్రభువు నాతో ఇలా అన్నారు, నేను త్వరలో రాబోతూ ఉన్నాను అని వారికి చెప్పు. అప్పుడు నా ఆత్మలో సమయం అయిపోతూ ఉన్నందున వీలైనంత ఎక్కువ మంది ప్రజలను హెచ్చరించాలని నాకు ఒక అత్యవసర భావన కలిగింది. ఆయన మళ్ళీ గంభీరంగా ఇలా అన్నారు, నేను చాలా చాలా త్వరగా రాబోతూ ఉన్నానని వారికి చెప్పు. ఆయన అదే విషయాన్ని పునరావృతం చేయడం వలన ఆయన రాక నిజంగా చాలా చాలా దగ్గరగా ఉందని నాకు అనిపించింది. సమయం అయిపోతూ ఉంది. ప్రజలకు సత్యాన్ని తెలియచేయాలి. తద్వారా వారు ఒక నిర్ణయం తీసుకోవచ్చని వారికి తెలుస్తుంది. యేసు మీ రక్షకుడు కాకపోతే మీరు పరలోకానికి వెళ్ళరనేది ఖచ్చితమైన నిజం. వెనక్కి తిరిగి చూస్తే ప్రభు చాలా చాలా త్వరలో అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను ఆయనను అడిగి ఉండాలని నేను కోరుకున్నాను. అయితే సర్వశక్తిమంతుడైన దేవుని సమక్షంలో నిలబడినప్పుడు అలాంటి అహంకారం మనసులోనికి రాదు. ఒక సైనికుడు తన జనరల్ ఆదేశించినట్లుగా నేను చేయాలనుకున్నదల్లా ఆయన ఆజ్ఞను పాటించడమే. ప్రభువు మరియు నేను ఇలా కలిసి ఉన్నప్పుడు మేము సొరంగం గుండా పైకి వెళ్తూనే ఉన్నాము. మేము భూమి ఉపరితలానికి వచ్చాము. ఆపై మేము భూమిపైకి ఇంకా వెళ్తూనే ఉన్నాము. మేము వాతావరణం దాటిపోయేంత ఎత్తుకు భూమికి పైన వెళ్ళాము. 4వ అధ్యాయం ద రిటర్న్ జర్నీ. నేను కిందికి చూసినప్పుడు భూమి యొక్క వంపు కనిపించింది. అది అద్భుతంగా ఉంది. చిన్నతనంలో నాకు ఎప్పుడూ అంతరిక్షంపై ఆసక్తి ఉండేది. నిజానికి కొంతకాలం నేను ఖగోళ శాస్త్రవేత్త కావాలనుకున్నాను. చాలా మంది యువకుల్లాగే నేను కూడా ఎప్పుడైనా అంతరిక్షం నుండి భూమిని చూడాలని కోరుకున్నాను. ఇప్పుడు భూమి నా కళ్ళ ముందు ఉంది. చాలా పెద్దగా ఉంది మరియు అది ఏమీ లేని శూన్యంలో వేలాడుతూ ఉంది. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. నేను దేవుని శక్తిని అనుభవించగలిగాను మరియు ప్రతిదీ ఆయన పరిపూర్ణ నియంత్రణలో ఉందని నాకు తెలుసు. భూమి చాలా ఖచ్చితంగా తిరుగుతోంది, గంటకు 1 మైలు వేగం కూడా తగ్గకుండా. విశాలమైన సముద్రాలు వాటి సరిహద్దులలో ఉన్నాయి. ఎప్పుడూ భూమిపైకి పొర్లిపారవు. ఆయన ఆజ్ఞను దాటి కదలవు. భూమి ఆయన సంపూర్ణ శక్తిని మరియు నియంత్రణను ప్రదర్శిస్తుంది. మరియు భూమి మాత్రమే కాదు, మొత్తం విశ్వం, దానిలోని అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలతో సహా పూర్తిగా ఆయన నియంత్రణలో ఉన్నాయి. అయినప్పటికీ
మీ తండ్రి చిత్తము లేకుండా ఒక్క పిచ్చుక అయినను నేలను పడదు, మరియు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు. ఆయన గొప్ప శక్తి యొక్క విస్తృతి ఊహించలేనిదిగా ఉంటుంది. అంత శక్తి ఉన్న ఆయన మంచి మరియు ప్రేమగల దేవుడు కావడము ఒక గొప్ప విషయం. మీరు చాలామందికి కొద్దిగా భౌతిక శక్తిని ఇస్తే వారు అహంకారులుగా, అతివిశ్వాసంతో మరియు తక్కువ కరుణతో ఉంటారు. అయినప్పటికీ దేవునికి అపారమైన శక్తి ఉంది. ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దాని అర్థం భూమిపై జరిగే ప్రతిదీ ఆయన చిత్తం అని కాదు, అయితే ప్రతిదీ ఆయన యొక్క జ్ఞానం మరియు నియంత్రణలో ఉందని మాత్రం అర్థం. ఆ కారణంగానే క్రైస్తవులుగా మనము నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక అని ప్రార్థించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. యేసు మరియు నేను భూమిపైకి వెళ్లడం ప్రారంభించగా ఖండాలు కనిపించాయి. మేము వాతావరణంలోనికి తిరిగి ప్రవేశించిన ఆ క్షణం నాకు గుర్తుంది. వ్యోమగాములకు భూమి వాతావరణంలోనికి తిరిగి ప్రవేశించడం చాలా క్లిష్టమైన విషయం అని నాకు తెలుసు, మరియు మేము ఆ అవరోధం గుండా వెళ్ళినప్పుడు అది నాకు అర్థమైంది. అంతరిక్షం నుండి భూమిని చూసిన ఎవరైనా సృష్టికర్తను నిరాకరించడం కష్టమని నేను నమ్ముతున్నాను. నా తల్లిదండ్రులు ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ దగ్గర నివసించేవారు, మరియు అప్పుడప్పుడు వారి ఇంట్లో వ్యోమగాములకు ఆతిథ్యం ఇచ్చేవారు. నిజానికి వారిలో చాలా మంది అంతరిక్షానికి వెళ్లి దేవుని సృష్టిని చూసిన తర్వాత క్రైస్తవులుగా మారారు. దేవుని ప్రేమపూర్వక దయ నాకు గుర్తుకు వచ్చింది. ఆయన మన జీవితంలోని అత్యంత సన్నిహిత వివరాలను కూడా తెలుసుకుంటాడు. అయినప్పటికీ ఆయన విశ్వాన్ని పర్యవేక్షిస్తున్నాడు. చిన్నతనంలో నేను స్టార్ ట్రెక్ చూస్తూ పెరిగాను, మరియు నేను చెప్పినట్లు అంతరిక్షాన్ని చూడాలని ఎప్పుడూ కలలు కనేవాడిని. నా చిన్ననాటి కోరిక వంటి ఒక చిన్న విషయాన్ని కూడా ప్రభువు గుర్తుంచుకొని నాతో పాటు అంతరిక్షాన్ని అనుభవించడానికి అనుమతించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథనం ఇంకా కొనసాగుతూ ఉంది. మేము కాలిఫోర్నియా వైపు వేగంగా వెళ్ళాము మరియు త్వరగా నా ఇంటికి చేరుకున్నాము. మేము ఇంటిపైన తేలియాడుతూ ఉండగా నేను పైకప్పు గుండా లోపలికి చూడగలిగాను. నేను గదిలోకి చూసినప్పుడు నా శరీరం గది నేలపై పడి ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అది నేనే అని నేను నమ్మలేకపోయాను. అప్పుడు నేను అనుకున్నాను, లేదు, అది నేను కాదు, ఇదే నిజమైన నేను అని అనుకున్నాను. అయితే అప్పుడే పౌలు చెప్పిన ఒక లేఖనం నాకు గుర్తుకు వచ్చింది. ఏలయనగా భూమి మీద ఉన్న మన గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. నా అనుభవం మీరు కారు నుండి బయటికి వచ్చి వెనక్కి నిలబడి దాన్ని చూసినట్లుగా ఉంటుంది. అయితే ఆ కారు మీరు కాదు, అది మిమ్మల్ని చుట్టూ తిప్పడానికి ఉపయోగించే ఒక వాహనం మాత్రమే. అక్కడ పడి ఉన్న నా శరీరం ఎంత అశాశ్వతమైనదో అనిపించింది, మరియు నా జీవితం ఎంత స్వల్పమైనదో తెలుసుకున్నాను. నా జీవిత కాలం టీ కేటెల్ నుండి ఆవిరి బయటికి రావడానికి పట్టే సమయం వల్లే చాలా స్వల్పంగా అనిపించింది. అది త్వరగా ఆవిరైపోతుంది. ఈ అనుభవం సమయంలో నేను నిత్యత్వాన్ని మరియు దేవునికి ఏది ముఖ్యమో దాని గురించి ఒక గొప్ప అవగాహనను పొందాను. కొన్నిసార్లు మనం చాలా ముఖ్యమైనవిగా భావించేవి అస్సలు ముఖ్యమైనవి కావు. నేను పైకప్పు గుండా నా గదిలోనికి ప్రవేశించడం నాకు గుర్తుంది. నా శరీరాన్ని సమీపించగా నేను దానిలోనికి తిరిగి ఆకర్షింపబడినట్లు అనిపించింది. ఆ సమయంలో ప్రభువు నన్ను విడిచిపెట్టారు. వెంటనే నరకం యొక్క భయానక దృశ్యాలు నా మనసులోనికి తిరిగి వచ్చాయి. చూసారా, ప్రభువు నాతో ఉన్నంతకాలం నరకం యొక్క భయం మరియు బాధలు నన్ను విడిచిపెట్టాయి. కానీ ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ భయం తిరిగి వచ్చింది. నేను అరుస్తూ మరియు భయాక్రాంతుడనై అక్కడ పడి ఉన్నాను. మీరు యుద్ధ పరిస్థితులలో ఎవరైనా మానసిక క్షోభలోనికి వెళ్ళడం లేదా ఒక కారు ప్రమాదం బాధితుడికి తీవ్రమైన షాక్ కలిగించడం గురించి మీరు వినే ఉంటారు. అయితే నరకము భూమి ఉత్పత్తి చేయగల ఏ భయానక దృశ్యం కంటే కూడా అత్యంత దారుణమైనది. అది ఎవరు భరించలేని దానికంటే చాలా ఎక్కువ. మానవ శరీరం ఆ భయానకతను తట్టుకోలేదు. అతను పూర్తిగా చనిపోయాడు అనే ప్రసిద్ధ వాక్యం నరకం యొక్క జ్ఞాపకాలను నిలుపుకున్న ఏ వ్యక్తికైనా పూర్తిగా సాధ్యమే. నా అరుపులు నా భార్య పడక గదికి వినిపించి ఆమె గాఢ నిద్ర నుండి మేలుకునేంత బిగ్గరగా ఉన్నాయి. ఆ రాత్రి నా భార్య ఆనెట్ యొక్క దృక్కోణం కూడా ఏమిటో నేను చెప్పనిస్తాను. ఇప్పుడు ఆనెట్ యొక్క కథనం మనం విందాం. హాలులో నుండి అరుపులు వినిపించి నాకు మెలకువ వచ్చింది. నా మొదటి స్పందన నా పక్కన బిల్లు ఉన్నాడా అని చూసేందుకు కుడివైపు చూడడం. అతను లేడు. నేను ఎడమవైపు తిరిగి డిజిటల్ గడియారం చూశాను. సమయం తెల్లవారుజామున 3:23 అని గమనించాను. నేను మంచం దిగి హాలులో నుండి గదిలోనికి వెళ్ళాను.
అక్కడ బిల్ పిండంలా ముడుచుకొని తన చేతులతో తల పట్టుకుని ఉన్నాడు. అతని శ్వాస అస్తవ్యస్తంగా ఉంది మరియు అతను నేను చనిపోతున్నట్లు అనిపిస్తుంది అని అరుస్తూ ఉన్నాడు. అతనికి గుండెపోటు వచ్చిందని నేను అనుకున్నాను. నేను అతన్ని ఏమైంది అని అడిగాను. అతను ప్రభువు నన్ను నరకానికి తీసుకువెళ్ళాడు, నా కోసం ప్రార్థించు, నా మనసు నుండి ఆ భయాన్ని ప్రభువు తీసివేసేలా ప్రార్థించు అని అరిచాడు. నేను అతన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. బిల్ ఒక నిగ్రహం గల ప్రశాంతమైన వ్యక్తి. అతన్ని తెలిసిన వారందరూ అతను చాలా సముచితం గలవాడు, స్థిరమైనవాడు మరియు నిలకడగా ఉండేవాడు అని, జీవితమంతా కూడా అలాగే ఉన్నాడని చెప్తారు. కాబట్టి బిల్ అలా నియంత్రణ కోల్పోయి భయభ్రాంతుడవడం అతని స్వభావానికి పూర్తిగా విరుద్ధం. నేను విన్నది జీర్ణించుకోవడానికి కొన్ని సెకండ్లు పట్టింది. ఆశ్చర్యపోయినప్పటికీ నా లోపల ప్రశాంతత భావన కలిగింది మరియు నేను బిల్ను పూర్తిగా నమ్మాను. అతనికి గుండెపోటు రాలేదని తెలుసుకున్నప్పుడు నాకు ఉపశమనం కలిగింది. నా హృదయంలో అతను బాగానే ఉంటాడని నాకు తెలుసు. నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. కొద్దిసేపటి తర్వాత బిల్ ప్రశాంతంగా మారడం మరియు తన సంయమనం తిరిగి పొందడం ప్రారంభించాడు. అతని అరుపులు తగ్గాయి, అతని శ్వాస సాధారణ స్థితికి వచ్చింది మరియు అతను తన ఆలోచనలను క్రమబద్ధం చేసుకోగలిగాడు. అతను నన్ను ఒక గ్లాసు నీళ్లు అడిగాడు. ఇప్పుడు బిల్ వయసు యొక్క కథనం కొనసాగుతుంది. యానెట్ నాకిచ్చిన గ్లాసులోని నీటిని చూసి నేను ఆశ్చర్యపోయిన విషయం నాకు గుర్తుంది. అది ఒక గ్లాసులో ఉన్న నా జీవితం. నేను దాన్ని గటగట తాగి ఇంకొకటి అడిగాను. మళ్ళీ నేను దాహం వేయకూడదని కోరుకున్నాను. రెండవ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత నేను మరియు నా భార్య పడక గదికి తిరిగి వెళ్ళాము. మేము మంచం మీద కూర్చున్న తర్వాత నేను జరిగిన విషయం ఆమెకు చెప్పడం ప్రారంభించాను. నేను మా ఇంటి నుండి బయలుదేరినప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలు, నవంబర్ 23 అని నాకు ఎలాగో తెలుసని చెప్పాను. ఆమె నా కోసం ప్రార్థించిన తర్వాత దేవుడు నా అనుభవం యొక్క జ్ఞాపకాలను నా దగ్గర ఉంచారు. కానీ ఆ భయానకత లేకుండా మాత్రమే ఆయన చేశారు. ఆయన అలా చేసినందుకు నేను కృతజ్ఞుడను. ఆ బాధ మరియు దుఃఖంతో కూడిన ఆ భయంకరమైన జ్ఞాపకాలను ప్రభువు నా నుండి తీసివేయకపోతే నేను చనిపోయి ఉండేవాడనని నాకు తెలుసు. ఒక వ్యక్తి అలాంటి భయానకతతో జీవించలేడు. సహజ విపత్తులు కూడా తరచుగా సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుంది. నొప్పి తగ్గి ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా వారి పరిస్థితుల గురించి తిరిగి చూడగలిగే మరియు మాట్లాడగలిగే స్థాయి చేరుకోవడానికి. నాకు నా స్నేహితుడు జేక్ గ్రీన్వాల్డ్ గుర్తుకు వచ్చాడు. అతను 2వ ప్రపంచ యుద్ధంలో పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన యుఎస్ఎస్ ఇండియానా పోలీస్ నుండి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి. సుమారు 900 మంది పురుషులు లైఫ్ బోట్లు లేకుండా 5 రోజుల పాటు సముద్రంలో కొట్టుకుపోయారు. ఆ పురుషులలో సుమారు 600 మంది షార్క్ చేపలచే సజీవంగా తినివేయబడ్డారు. రాత్రిపూట అతని సహచరులు ఒక్కొక్కరుగా షార్కులకు ఆహారం అవుతున్నప్పుడు వారి అరుపుల ధ్వని వినడం ద్వారా అతను భరించిన భయానకతను జేక్ నాతో పంచుకున్నాడు. అతను షార్కుల నుండి తప్పించుకున్నప్పటికీ తీవ్రమైన ఎండవేడి మరియు ఉప్పు నీరు అక్షరాల జేక్ వీపును మరియు కాళ్లను చీల్చివేశాయి. ఆ అనుభవం ఎంత బాధాకరమైనదంటే దాని గురించి చివరికి మాట్లాడడానికి అతనికి 50 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. నరకం యొక్క నా అనుభవం నుండి నేను కోలుకోవడానికి సంవత్సరాలు లేదా రోజులు పట్టకపోవడం నిజంగా దేవునికి ధన్యవాదాలు. ఒక్క క్షణంలో దేవుడు ఆ భయాన్ని తొలగించారు మరియు జ్ఞాపకాన్ని మాత్రమే ఉంచారు. తద్వారా నేను ఇతరులకు ఆ యొక్క కథను తిరిగి చెప్పగలను. నేను ఇకపై మానసిక బాధను భరించలేకపోయినప్పటికీ నేను పూర్తిగా అలసిపోయాను. నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించని దానికంటే అలసట చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ మరుసటి రోజు నరకం ఉందని నమ్మని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వారికి చెప్పాలని కోరుకున్నాను. నేను విశ్రాంతి తీసుకోవాలని మరియు కోలుకోవాలని నాకు తెలుసు, కానీ నేను వారికి తెలియచేయాలి. అది నా స్నేహితులు మరియు నా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, నేను అందరితోనూ అలా చేయాలనుకున్నాను. నిజానికి నేను ప్రశాంతంగా మారడానికి తర్వాతి సంవత్సరం పట్టింది. నరకానికి నేను వెళ్ళిన చోటికి ఒక్కరు కూడా వెళ్ళకూడదని నేను కోరుకున్నాను. ప్రతి ఉదయం నేను లేవగానే ప్రజలను హెచ్చరించాలి అని ఆలోచించేవాడిని మరియు ఆ రోజు నేను ఎవరిని మిస్ అయ్యానో అని ఆలోచిస్తూ ప్రతి రాత్రి పడుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలను చూసి వారిలో ఎంతమంది నరకానికి వెళ్తున్నారో అని భావించేవాడిని. నేను వారికి యేసు గురించి చెప్పడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. తర్వాతి సంవత్సరం పరలోకం లేదా నరకం గురించి
అలాగే యేసు ప్రభు గురించి నమ్మను అని చెప్పే ప్రజలతో నేను చాలాసార్లు చికాకు పడ్డాను. మీకు సత్యం తెలిసినప్పుడు, నరకం నిజం మరియు యేసు మాత్రమే వారికి బయటపడే మార్గం అని మీకు తెలిసినప్పుడు ఇతరులను ఒప్పించాలని మీరు చాలా ఆశగా కోరుకుంటారు. కొన్నిసార్లు నాకు ఓపిక చాలా తక్కువగా ఉండేది, ఎందుకంటే వారు వినకపోతే వారు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు. నా అనుభవం కారణంగా నేను ఇతరులతో మాట్లాడడానికి ఆతృతగా ఉన్నానని కాదు, కానీ అది దేవుడు తన వాక్యంలో చెప్పిన దాని కారణంగా మాత్రమే ఇది జరిగింది. అదే ముఖ్యం. నేను ప్రజల మీద కోపం తెచ్చుకోను, కానీ సత్యాన్ని వారికి నమ్మించడం ఎంత కష్టమో అని బాధపడేవాడిని. పాపులను వారి భయంకరమైన ప్రమాదం గురించి హెచ్చరించడం మనకు విధించబడిన కర్తవ్యం. మౌనంగా ఉండడం నేరం. ఒక్క పోలిక చెప్పాలంటే, మీరు ఒక కొలను ప్రక్కన కూర్చొని ఉన్నారు మరియు ఒక ట్యాంకర్ అలాగే కొంతమంది చెడ్డవారు అక్కడికి వచ్చారని ఊహించుకోండి. ఆ మనుషులు ట్రక్ మీద నుండి దిగి కొలనులో ఉన్న నీటిని సగం బయటకు పంపడం ప్రారంభించారు. ఆ తర్వాత వారు ఆ పెద్ద ట్రక్ నుండి మరొక ద్రవాన్ని దానితో నింపారు. అయితే అది నీరు కాదు, అది ఆమ్లం. ఆ మనుషులు ఒక చెక్క పలకను ఆ కొలనులోనికి విసిరివేయడం మీరు చూశారు మరియు వెంటనే ఆ పలక కరిగిపోయింది. స్పష్టంగా ఆ మనుషులు ఆ ప్రమాదకరం కాని సరస్సులో దూకే వారిని చంపాలని వారు ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఆ మనుషులు వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత కొంతమంది పిల్లలు ఈత కొట్టడానికి ఆ యొక్క సరస్సు వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు వెంటనే అరిచి నీటిలో ఉన్న ఆమ్లం గురించి వారిని హెచ్చరిస్తారు, కానీ వారు మిమ్మల్ని నమ్మరు. మీరు చాలా ఆతృతగా ఆ సరస్సులోనికి వెళ్ళవద్దని వారికి చెబుతారు. అయితే ఆ నీరు వారికి చాలా బాగా కనిపిస్తుంది. అది వారిని ఆహ్వానించినట్లుగా అనిపిస్తుంది. మీరు ఎంత నిరాశ చెందుతారు. వారు పట్టుబట్టినా కూడా మీరు వారిని లోపలికి దూకనివ్వరు. వారిని రక్షించడానికి ఏదైనా చేయాలనే ప్రేరేపణ మీకు కలుగుతుంది. ఒకరోజు ఒక వృద్ధురాలు నాకు ఫోన్ చేసిన విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఆమె తన ఇంటిని అమ్మాలని ఆలోచిస్తుంది. దాని గురించి మాట్లాడడానికి ఆమెను కలవమని నన్ను అడిగింది. ఆమె అనారోగ్యంతో ఉన్నందున వెంటనే ఆ ఇంటిని అమ్మాలని కోరుకుంటున్నానని నాకు చెప్పింది. నేను ఆమెతో, మీరు కొంచెం కోలుకునే వరకు ఆగండి, అలాగే క్యాన్సర్ సర్జరీ ఒత్తిడిలో ఉన్నప్పుడు అలాంటి నిర్ణయం మీరు తీసుకోవద్దు అని నేను చెప్పాను. ఆమె వేచి ఉండడానికి అంగీకరించింది. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మరణానికి చాలా దగ్గరగా ఉన్నట్లు నాకు అనిపించింది. ఆమెతో, మీకు యేసు గురించి తెలుసా అని నేను అడిగాను. ఆమె, నేను ఆ బైబిల్ కల్పిత కథలన్నింటినీ నమ్మను అని చెప్పింది. ఆమె తన నిత్యత్వం యొక్క ప్రమాదం నుండి తప్పిపోకుండా ఉండడానికి నేను ఆమెను ఒప్పించడానికి నా ఛాయాశక్తులా ప్రయత్నించాను. ఆమె అది హాస్యాస్పదమని చెప్పి నా నమ్మకాలను నా దగ్గరే ఉంచుకోమని చెప్పింది. నేను చాలా దుఃఖంతో బయలుదేరాను. ఆమె చాలా బలహీనంగా మరియు అనారోగ్యంగా కనిపించింది. ఆమె ఎక్కువ కాలం బ్రతకదని నేను భావించాను. మరుసటి రోజు ఉదయం ఆమె చనిపోయింది. ఆమె ఆత్మ కోసం నాకు చాలా బాధ కలిగింది. ఆమె తన కఠినమైన హృదయం కారణంగా దేవుని యొక్క చివరి ప్రయత్నాన్ని కూడా ఆమె తిరస్కరించి ఉంటే ఆమె ఇప్పుడు భయంకరమైన స్థలంలో ఉంటుందని నాకు తెలుసు. ఎవరైనా నేను ఆ బైబిల్ విషయాలను నమ్మను, ఒకవేళ దేవుడే ఉంటే ఆయన ఎవరిని కూడా అంత భయంకరమైన స్థలానికి పంపడు అని చెప్పడం, అది నేను వినడం నాకు చాలా నిరాశ కలిగించేది. అయితే ఆయన ఎవరిని కూడా నరకానికి పంపడు. ఎవరు అక్కడికి వెళ్ళాలని ఆయన కోరుకోడు. మనము నిత్య జీవం జీవించడానికే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. ఒకవైపు నేను నరకం గురించి ప్రజలను హెచ్చరించడానికి దాదాపుగా ఒక పిచ్చిగా ఉండేవాడిని మరియు దానిని ఎలా తప్పించుకోవాలో అందరికీ చెప్పాలని చాలా ఆతృతగా కోరుకున్నాను. అయితే అదే సమయంలో నేను అక్కడ నా వ్యక్తిగత నరకం యొక్క అనుభవం గురించి లేదా ప్రభువుతో నేను గడిపిన సమయం గురించి ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను. ఆయన సన్నిధిలో ఉండడం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. నేను ఒక నిధిని రక్షిస్తున్నట్లు అనిపించింది. 3 నెలల పాటు నేను ఆ విషయాన్ని నా దగ్గరే ఉంచుకున్నాను. ఆ తరువాత నా తల్లితో మరియు ఒక సన్నిహిత స్నేహితుడితో మాత్రమే పంచుకున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఇప్పటి వరకు మనం పార్ట్ 4 విన్నాం. ఒకవేళ నీ జీవితంలో రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ క్యాన్సర్ బారిన పడిన స్త్రీ వలె నీవు కూడా రక్షణ పొందుకోకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు. నేడే రక్షణ దినం. బ్రతికి ఉండగానే ప్రభువుని అంగీకరించు. ఆయన పరలోకం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. 23 Minutes in Hell చాప్టర్ 5 ద కన్ఫర్మేషన్. నేను నరకాన్ని సందర్శించి 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకా మేము ఒక్క అవకాశం కోసం కూడా ఎవరినీ అడగలేదు. కానీ దేవుడు స్వయంగా ఆహ్వానాల ద్వారా
అనేక డజన్ల చర్చిలలో మాట్లాడడానికి, టెలివిజన్ ప్రసారాలలో మరియు అనేక రేడియో ప్రసారాలలో పంచుకోవడానికి మాకు లెక్కలేనన్ని అవకాశాలను ఇచ్చారు. నేను ఇప్పటికీ కొంచెం వెనకాడుతాను, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా బహిరంగంగా మాట్లాడడం అంటే ఇష్టం లేదు. ఈ విషయం యొక్క తీవ్రతను బట్టి నేను చెడ్డ కల కన్నాను లేదా నేను పిచ్చివాడిని అని ప్రజలు అనుకోవడం సహజమే. ఏదేమైనా మొత్తం కథను మళ్ళీ చెప్పడం కొన్నిసార్లు అంత సులభం కాదు. అవకాశాలు వచ్చినప్పుడు నేను వాటిని స్వాగతించను అని కాదు, ఈ సందేశం వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడని నాకు వ్యక్తిగతంగా ఇది బలమైన రుజువులలో ఒకటి. నా అనుభవాన్ని నేను చెప్పిన తర్వాత క్రైస్తవులుగా మారిన చాలామంది పంపిన ఈమెయిల్లు, కాళ్ళు మరియు లెక్కలేనన్ని నివేదికలు దేవుడు తలుపులు తెరుస్తున్నాడని నిరంతరం చాటి చెప్తున్నాయి. దేవుడు ఈ అనుభవాన్ని చాలాసార్లు ధృవీకరించాడు. ఈ అధ్యాయంలో నేను జరిగిన అనేక సంఘటనలను మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఏ సెకండ్ గ్లిప్స్. నవంబర్ 22, 1998. అనుభవం జరిగిన ఒక రోజు తర్వాత నేను వ్యాపార సంబంధిత పత్రాలను ఒక స్నేహితుడి ఇంటి వద్ద ఇవ్వడానికి వెళ్తున్నాను. అనుకోకుండా ఇది నేను నరకానికి ప్రయాణించడానికి ముందు రోజు రాత్రి నేను మరియు నా భార్య ఉన్న ఇల్లు ఇదే. వారి ఇంటికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రభువుతో గట్టిగా అన్నాను, ప్రభూ, నేను నిజంగానే రాత్రి అక్కడ ఉన్నానని నీవు ధృవీకరించగలవా? నేను నిజంగా నరకానికి వెళ్ళానని అనుకోవడం చాలా విచిత్రంగా ఉంది. ఆ స్థలం యొక్క ఒక చిన్న చూపును మళ్ళీ కొద్ది సెకండ్ల పాటు నాకు చూపించగలవా? నేను వారి ఇంటి ముందు ఆగి కారును పార్క్ చేశాను. హఠాత్తుగా నేను మరొకసారి నరకంలో ఉన్నాను. అయితే ఈసారి భిన్నంగా ఉంది. నా మొదటి సందర్శనలో నేను బాధలో పాలు పంచుకున్నాను. ఈసారి నేను కేవలం పరిశీలకుడిని మాత్రమే. అలా ఉన్నప్పటికీ అక్కడ ఉండడం మళ్ళీ నన్ను భయభ్రాంతులకు గురి చేయడానికి సరిపోయింది. ఈ యొక్క దర్శనం కేవలం 10 సెకండ్ల కంటే ఎక్కువ కాలం లేదు. ఆ తర్వాత నేను నా కారులోకి తిరిగి వచ్చాను. ఇప్పుడు రెండవసారి జరిగిన దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను చేయవలసిన పనిని చేయడానికి, నన్ను నేను శాంతపరచుకోవడానికి మరియు సర్దుకోవడానికి కారులో ఒంటరిగా కూర్చొని కనీసం 20 నిమిషాలు పట్టింది. నేను ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఆశ్చర్యం నాలో ఉండిపోయింది. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకానొక సమయంలో నా స్నేహితుడు, మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు. నేను కేవలం, ఓ, నేను బాగానే ఉన్నాను, ధన్యవాదాలు అని సమాధానం చెప్పి నా పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాను. నేను ఇంటికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా నా మొదటి ఆలోచన జరిగిన దాని గురించి నా భార్యకు చెప్పాలి అని. ఇది చాలా తీవ్రమైన విషయం అని నేను గ్రహించాను. నేను చూసిన దానికి నేను ఆశ్చర్యపోయాను. కానీ ప్రభువు అంత త్వరగా నా ప్రార్థనకు సమాధానమిచ్చి ఆ అనుభవాన్ని ఇంత స్పష్టంగా ధృవీకరించినందుకు కృతజ్ఞత చెందాను. కానీ నేను ప్రభువుకు ప్రార్థించాను, దయచేసి నన్ను మళ్ళీ అక్కడికి ఎప్పుడు తీసుకెళ్ళవద్దని. ఎందుకంటే నేను గడిపిన ఆ కొద్ది క్షణాలు నా జీవితంలో గొప్ప భయాన్ని మిగిల్చాయి. అయితే ఈరోజు వరకు ఆయన నన్ను మరలా అక్కడికి తీసుకుని వెళ్ళలేదు. ఏ డివైన్ ఇంటరప్షన్, ఒక దైవిక అంతరాయం. ఒక వారం తర్వాత నేను 3 స్థానిక పాస్టర్లతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాను. మేము రెస్టారెంట్లో కూర్చొని తేలికపాటి సంభాషణ చేస్తూ ఉండగా పాస్టర్లలో ఒకరు తన కారుకు మరమ్మత్తు పని చేయిస్తున్నానని ప్రస్తావించారు. అకస్మాత్తుగా అతను ఆ సంభాషణను ఆపి నా వైపు తిరిగి, నరకంలో ఉన్న ప్రజలకు ఎంతో భయంకరంగా ఉంటుందో మీరు ఊహించగలరా? అవును, అది చాలా ఘోరంగా ఉంటుంది. మనం ప్రజలను హెచ్చరించాలి అని అన్నాడు. ఆ తర్వాత అంతే అకస్మాత్తుగా అతను ఇతర పాస్టర్ల వైపు తిరిగి తన కారు యొక్క రిపేర్ గురించి చర్చించడం మొదలుపెట్టాడు. అతను మరియు ఇతర పాస్టర్లు అతను చెప్పిన విషయాన్ని అసలు పట్టించుకోనట్లుగా ఉంది. అప్పటికీ వారందరికీ నా అనుభవం గురించి తెలియదు. కాబట్టి ఇది నిజంగా వింతగా అనిపించింది. దేవుడు అతన్ని ఉపయోగించి నాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. 3 నెలలు కూడా గడవకముందే నేను, నా భార్య అదే పాస్టర్ల బృందంతో కలిసి ఉన్నాము. ఇంతకుముందు భోజన సమయంలో నరకం గురించి నాతో మాట్లాడిన అదే పాస్టర్ ఇప్పుడు, బిల్, మీరు ఏదో బాధాకరమైన విషయం కోసం చింతిస్తున్నట్లుగా అనిపించింది, దాని గురించి మీరు మాకు చెప్పాలి అని అతడు నన్ను బలవంతం చేశాడు. నాకు కూడా చెప్పాలనే ప్రేరేపణ కలిగింది. అప్పుడే నేను వారికి నా అనుభవాన్ని పంచుకున్నాను. ఏ డివైన్ కనెక్షన్, దైవిక అనుసంధానం. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు. 3 వారాల పాటు నేను ఎవరికీ చెప్పలేదు. నేను, నా భార్య, మాతో స్నేహంగా ఉండే ఒక జంటతో కలిసి భోజనం చేస్తుండగా నా అనుభవాన్ని వారితో పంచుకోవాలని నా భార్య భావించింది. నేను వారికి చెప్పిన తర్వాత
నరకాన్ని చూసిన ఒక మహిళ రాసిన ఒక నిర్దిష్ట పుస్తకం గురించి వారు ప్రస్తావించారు మరియు మేము అది చదివామా అని అడిగారు. మేము చదవలేదని వారికి చెప్పాము. తన పుస్తకంలో ఆ మహిళ నేను మాట్లాడిన కొన్ని అనుభవాలనే పంచుకుందని వారు చెప్పారు. మేము ఆ పుస్తకాన్ని కొనుగోలు చేశాము మరియు దానిని పక్కన పెట్టలేకపోయాం. ఆపకుండా చదవగలిగాము. మేము రచయితను కలవాలని అనుకున్నాము, కానీ ఆమెను వ్యక్తిగతంగా ఎలా సంప్రదించాలో, కలవడానికి ఎలా ఏర్పాటు చేసుకోవాలో మాకు తెలియదు. సుమారు 2 వారాల తరువాత నేను మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వారిని సందర్శించడానికి ఒక ప్రణాళిక చేసుకున్నాను. మా సంభాషణ సమయంలో నరకాన్ని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్న ఒక మహిళ యొక్క టేపును తను ఇటీవల ఎలా విన్నదో మా అమ్మ నాకు చెప్పింది. ఆ మహిళ ఎవరో కాదు, మేము ఇప్పుడే చదివిన పుస్తక రచయిత్రి అని తెలిసింది. దాంతో నాకు ఏం జరిగిందో నేను మా అమ్మకు చెప్పాను. మరో కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాకు మళ్ళీ ఫోన్ చేసింది. తాను మరియు ఆ మహిళ ఒకే చర్చికి హాజరవుతారని ఆమె తెలుసుకుంది. మేము మా తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళిన రోజునే ఆ రచయిత్రి కూడా అక్కడికి వచ్చారని మేము తెలుసుకున్నాము. మరియు మేము ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ఆమె కూడా అక్కడ ఉంది. ఆమె సంవత్సరమంతా కూడా అనేక సమావేశాలలో పాల్గొనడంతో చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి ఆమె చర్చికి హాజరవడం చాలా అరుదు. అందుకే ఇది నిజంగా ఒక అద్భుతం. సర్వీస్ ముగిసిన తర్వాత మేము ఆమెను కలుసుకునే అవకాశం వచ్చింది మరియు మేము సుమారు 3 గంటలు మాట్లాడుకున్నాం. నరకానికి వెళ్ళిన మరొక వ్యక్తితో మాట్లాడగలిగే అవకాశం రావడం నాకు చాలా సహాయపడింది. తన అనుభవం తర్వాత తాను ఎదుర్కొన్న కొన్ని విషయాలను ఆమె నాకు చెప్పగలిగింది. ఇది నేను తర్వాత ఎదుర్కోబోయే పరిస్థితులకు నన్ను సిద్ధం చేసింది. నేను దేని గుండా వెళ్తున్నానో ఆమెకు సరిగ్గా తెలుసు మరియు నా భావాలలో చాలా వాటిని ఆమె వివరించగలిగింది. తరువాతి కొన్ని నెలల్లో నేను కొన్ని పరిస్థితులలో ఉన్నప్పుడు లేదా ఒక నిర్దిష్ట పద్ధతిలో అనుభూతి చెందుతున్నప్పుడు ఆమె చెప్పిన ఉదారమైన మాటలు నాకు గుర్తుకు వచ్చి నేను ఎదుర్కొంటున్న సమస్యను దాటడానికి నాకు సహాయపడేవి. నేను ఆమెను కలవడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదని బలంగా నమ్ముతున్నాను. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తమే. నేను నరకంలో ఉన్నప్పుడు నాకు కేవలం 3 వ్యక్తులు మాత్రమే ప్రత్యేకంగా గుర్తొచ్చారు. నా భార్య, నా స్నేహితుడైన పాస్టర్ రౌల్ మరియు మాకు వ్యక్తిగతంగా తెలియని కానీ జిమ్లో తరచుగా కనిపించే ఒక వ్యక్తి. ఆ 3వ వ్యక్తి మాకు తెలియకపోయినా అతను చాలా భారీగా మరియు శక్తివంతంగా ఉండడం వలన అతని చుట్టూ ఉన్నప్పుడు మీరు అతన్ని చూడకుండా ఉండలేరు. నరకంలో కొన్ని దయ్యాలు నన్ను బలవంతంగా అణిచిపెడుతున్నప్పుడు నేను అతని గురించి ఆలోచించినట్లు గుర్తు. నేను చూసిన బలమైన వ్యక్తి కూడా ఈ జీవులకు సరిపోడు అని అనుకుంటూ ఉన్నప్పుడు అతను నాకు గుర్తుకు వచ్చాడు. నా అనుభవం జరిగిన సుమారు 2 వారాల తర్వాత నేను నా భార్య జిమ్లో స్టేషనరీ బైకులు తొక్కుతుండగా ఆ భారీ మనిషి మా పక్క నుంచి నడిచాడు. అతను అకస్మాత్తుగా ఆగి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడిగాడు. మేము అడగవచ్చని చెప్పాము. కాబట్టి అతను, దేవుని గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగాడు. అవును అని మేము సమాధానం ఇచ్చాము. ఇది విచిత్రంగా అనిపించవచ్చు అని అతను కొనసాగిస్తూ, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. నేను ఆగి మీతో మాట్లాడాలని నాకు అప్పుడే అనిపించింది అని అన్నాడు. మేము అతనితో చాలాసేపు మాట్లాడాము. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాము. కొంతకాలం తర్వాత అతను కూడా యేసును తన రక్షకుడిగా అంగీకరించాడు. మేము అతనితో స్నేహం పెంచుకున్న తర్వాత అతను 1996లో ప్రపంచంలోని బలవంతులలో ఒకరు, వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ పోటీని గెలుచుకున్నాడని తెలుసుకున్నాను. మరియు అతను నేను ఇప్పటివరకు చూసిన వారిలో అతిపెద్ద మనుషులలో ఇప్పటికీ కూడా ఒకడు. స్నేహితులారా, ఇప్పుడు మీరు చూసిన ఈ 23 నిమిషాల అనుభవం నరకం ఎంత భయంకరమో చూపించింది. కానీ దేవుడు ప్రణాళిక మనం నరకానికి వెళ్ళడానికి కాదు, మనల్ని రక్షించడానికే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మీరు ఒక్క మాట గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. యేసు లేకుండా మనకు రక్షణ లేదు. ఈరోజే ఆయనను స్వీకరించండి, ఎందుకంటే రేపు ఆలస్యం అయిపోవచ్చు. తెలుగు ప్రజలకు ఇలాంటి సాక్ష్యాలను అందిస్తున్న మన జేసీ గాడ్స్ కింగ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.